నేను ఉప్పల్ బాలు ఇంటర్వ్యూకి వచ్చాను గాయస్. అసలు మీకు ఉప్పల్ బాలు అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు రేవంత్ రెడ్డి తెలుసు కదా సీఎం. అసలు మీరు హైదరాబాద్కి రావడానికి రీజన్ ఏంటిది బాలు గారు? ఇంకా మా ఇంట్లో కొంచెం ఇబ్బంది ప్రాబ్లం. అంటే ఎలా అంటే బాగా తినేది, 2-3 తినే అన్నం నేను ఒక్కనే తినేవాడిని. ఇప్పుడు మీరు మాట్లాడే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సారీలు కట్టుకోవడం, మీ రీల్స్ అన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. సారీస్ ఎందుకంటే నాకు ఏమని చాలా మంది ఏమంటే డిఫరెన్స్ యాంగిల్ చూపి బాలు. షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాలు, ఇది ముందల ఇది వెనకాలన్నా. ఆడింది ఆడే. ఫ్యామిలీ కోసమే చేసిన ఈ రీల్స్. ఎందుకు చేసిన అంటే కూడా మా ఫ్యామిలీ కోసము. ఇప్పుడు చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నా. ఒక రోజు నేను మిస్టేక్లు చచ్చిపోయింటే. మీకు చిన్నప్పుడు ఏ గోల్ ఉండేది? అంటే చిన్నప్పటి నుంచి ఇది కావాలి, నేను చదువుకుంటే ఇది కావాలని ఉంటుంది కదా, మీకే గోల్ ఉండేది అట్లా? నేను చిన్నప్పుడు నిజంగా చెప్పాలంటే నేను సో బాలు గారు, ఇప్పుడు మీరు టీవీలలో జబర్దస్త్ ఇంకా మిగతా షోస్ చాలా చేశారు కదా, వాటిలో మీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? జాగిరి అనుకుంటా, ఆయన ఇంటర్వ్యూ తీసుకెళ్ళారు. నాన్వేష్ గారు ఉన్నారు కదా, ఆయన మీకే ఎందుకు ఇచ్చారు ఫోను? అంటే చాలా మంది ఉన్నారు కదా మీలాగా ఫేమ్ వాళ్ళు, మీకే పర్టికులర్గా ఫోన్ ఇవ్వడానికి రీజన్ ఏంటిది? ఈ వీడియోల వల్ల మీకు ఏమన్నా ఎఫెక్ట్ పడ్డదా? అంటే కాంట్రవర్సీగా మీకు ఇలాంటి బెదిరింపులు అలాంటివి ఏమైనా జరిగినవా ఇప్పటి వరకు? ఇప్పుడు ఎవ్వరు అంటే అప్పుడు నేను ఫేమ్లో ఉన్నాను కాబట్టి. అయితే ఇప్పుడు మీరు గల్ అంటారా? ప్రజలకి గల్ అని చెప్తారా, బాయ్ అని చెప్తారా? నువ్వు అబ్బాయివా, నువ్వు అమ్మాయివా, నీకు ఏంది క్వశ్చన్లు? కొంచెం అలా అడిగితే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక అఫీషియల్గా అడగండి అబ్బా, నువ్వు ఎందుకోసం ఇలా చేస్తున్నావు. సో బాలుగారి పెళ్ళి ఎప్పుడు అంటారు మరి? ఇంకా రీసెంట్గా ఇంకొక అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది ప్రజెంట్గా. నా అమ్మాయి ఎవరో చెప్పగలుగుతారా? నేను ఆల్రెడీ చెప్పాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇప్పుడు మన ముందున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బాలు. హలో, నమస్తే అండి. చెప్పండి, ఉప్పల్ బాలు అంటే అందరికి తెలిసిన వ్యక్తే, కానీ మీ గురించి చెప్పండి. నా గురించి ఏం లేదు కానీ నేను స్పెషల్గా ఉప్పల్ ఉంటా కాబట్టి నా పేరు ఉప్పల్ బాలు అని వచ్చింది. అసలు మీకు ఉప్పల్ బాలు అనే పేరు ఎందుకు వచ్చింది అసలు? అంటే మ్యాక్సిమం చెప్పాలంటే మాది సొంతం ఉప్పల్ కాదు, నాది ఓన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెన్నచ్చాడు అన్నట్లు. మాది రేవంత్ రెడ్డి తెలుసు కదా సీఎం, ఆయన ఊరు పక్కన 9 కిలోమీటర్లు మాది వెన్నచ్చాడు. కోజీ అంటే చాలా ఫేమస్ అన్నట్లు. అక్కడే నేను 10th వరకు చదువుకున్నాను. తర్వాత ఏమైందంటే 2007లో హైదరాబాద్కి వచ్చేసాను. వస్తే ఉప్పల్ని ఫస్ట్ టైం ఉప్పల్కి వచ్చాను. ఉప్పల్నే ఒక జాబ్ చేసినట్లు, ఒక ఆఫీస్ బాయ్గా జాబ్ చేస్తుంటే ఒక రియల్ ఎస్టేట్ ఆయన దగ్గర ఇక వాళ్ళ ఇంట్లోనే ఉండు, ఇక్కడ జీతం ఇస్తామంటే నాకు అప్పుడు ఒక 3,000 ఇచ్చాడు అన్నట్లు. 3-6,000 అట్లా కంటిన్యూ జీతం ఇస్తే ఇంకా టిక్టన్ అనేది ఒక యాప్ వచ్చింది అన్నట్లు. దాంట్లో ఏదో ఒక బ్రాండ్ పెట్టుకో బాగుంటుంది, నువ్వు డ్యాన్స్ చేస్తే వైరల్ అవుతాను మా బావ కూడా చెప్తే ఏమన్నా అంటే ఉప్పల్ బాలను పెట్టేసుకున్నా టైటిల్. అందుకని ఉప్పల్ బాలను యూజ్ చేసుకున్నా. నా రియల్ పేరు ఏమో ఇక్కి బాలకృష్ణ. నా ఆధార్ కార్డు కానీ నా 10th నేమో కానీ ప్రతి దాంట్లో ఇక్కి బాలకృష్ణ ఉంటుంది. నేను ఇంకా ఉప్పల్లో ఉంటాను కాబట్టి ఇక ఇది బ్రాండ్ కాబట్టి ఒక బ్రాండ్ ఉండాలని చెప్పి ఉప్పలను పెట్టుకున్నా అంతే. సో మీరు ఎంతమంది? మా అన్నయ్య ఉంటాడు, మా చెల్లి, మా అక్క, నేను 4 మెంబర్స్. ఇంకొక చిన్నగా చనిపోయింది అన్నట్లు. ఒక డెలివరీ కాక ఆమెకు అప్పట్లో మా ఊర్లో, నేను అప్పుడు 7th క్లాస్లో ఉన్నాను, చిన్న ఉన్నాను అట్లా. అప్పుడు 7th క్లాస్లో ఉంటే ఊర్లో అప్పుడు ఒకటే జీప్ ఉండేది. డెలివరీకు కాక ఇంకా అప్పుడు హాస్పిటల్ అవన్నీ తీసుకెళ్ళకుండానట్లు నార్మల్ డెలివరీ అవుతుండే. అట్లా మా చిన్నకుంటే చనిపోయింది. తర్వాత పెద్దక్క, నేను, మా అన్నయ్య, మా చెల్లి. ఇక మా అక్కకు పెళ్ళైంది ఒక కొడుకు, మా అన్నయ్యకు పెళ్ళి అయింది 3 అమ్మాయిలు, ఆటో నడిపిస్తాడు. మా చెల్లికి పెళ్ళైంది 2 కొడుకులు, మా బాబా ఎల్బినాలు ఉంటాడు, కార్ డ్రైవర్. ఇప్పుడు మీరంతా ఫ్యామిలీతోనే ఉంటారా ఉప్పల్లో? ఫ్యామిలీతో నేను ఉండను. మా డాడీ చనిపోయినాక మా మమ్మీ విలేజ్లో ఉంటుంది. ఇక మమ్మీకి ఏం కావాలంటే డబ్బులకు, నెలకు, టాబ్లెట్లకు అవిటికి అమౌంట్ పంపిస్తుంటా. నేను ప్రజెంట్గా ఒక్కనే ఉంటాను ఉప్పల్లో. అసలు మీరు హైదరాబాద్కి రావడానికి రీజన్ ఏంటిది బాలు గారు? ఇక మా ఇంట్లో కొంచెం ఇబ్బంది ప్రాబ్లం. అంటే ఎలా అంటే రైస్ తినాలన్నా కూడా బియ్యం అప్పుడు మెయిన్ కంట్రోల్ బియ్యం అన్నట్లు. అప్పుడు ఎంత కంట్రోల్ బియ్యము ఫ్యామిలీలో ఎన్ని కిలోలు వచ్చాయంటే ఒక 25-30 కిలో 30 కిలోలు వచ్చాయి అన్నట్లు. మా ఫ్యామిలీ అందరు కలిసి 30 కిలోలు వస్తే మాకు సరిపోకుండా అన్నట్లు. మళ్ళీ ఎక్స్ట్రా మేము సంచి కొనేవాళ్ళం అన్నట్లు. అప్పుడు 1500 పెడితే 50 కిలోలు వచ్చేది కంట్రోల్ బియ్యం. నార్మల్గా కొంటే అప్పుడు ఎంత 350-450లో తీసుకునే వాళ్ళం అన్నట్లు.
అప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఇంతమందికి నెలంతా తినాలి. ఇప్పుడు బియ్యం 30 కిలోలు ఎంతమంది తినాలి? 6-7 మెంబర్స్ తినాలి. మేము పొద్దున్న వండుతారు, మళ్ళీ నైట్కి ఉంటారు రైస్. అలా రైస్కి సరిపోకుండా ఇబ్బంది పడేది. అసలు నేనే మా ఇంట్లో ఎక్కువ అన్నం అన్నం అంటే నాకు పిచ్చి అన్నట్లు బాగా తినేది. 2-3 తినే అన్నం నేను ఒక్కనే తినేవాడిని. అన్నం దొరకకపోయేది, ఉట్టే తిరిగేవాడిని. తిరుగుతుంటే ఇంకా ఇట్లా తిరిగితే అందరూ గల్లీలోకి వెళ్ళి తిట్టడము, దున్నపోతులా ఉన్నావు, వేస్ట్గా ఉన్నావు, మంచి వెళ్ళి మనం పని చేసుకోవచ్చు హైదరాబాద్ కంటే. నాకు హైదరాబాద్ కొత్తగా, హైదరాబాద్ పని చేయాలంటే సిటీ నాకు భయం, బస్ ఎక్కిపోవాలంటే కూడా నాకు భయం. అమ్మో నేను బస్ ఎక్కిపోను, హైదరాబాద్లో అక్కడ చంపుతారంట, నరుకుతారంటే ఏమైనా చేస్తారు నన్ను, అట్లా నేను భయపడేవాడిని. ఒక బుగులు ఉండేది నాకు, అమ్మో హైదరాబాద్ నేను పోలేదు, అంత దూరం ప్రయాణం చేయలేదు. అప్పుడు సిటీ అంటే ఇక పెద్ద బయది. ఇక అప్పుడు మా ఊర్లో ఎక్కితే హైదరాబాద్కి రావాలంటే 75 రూపాయలు ఏముండే. అప్పుడు 75 రూపీస్ ఉంటే ఇక వచ్చినాను. వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇంకా ఒక ఆఫీస్ బాయ్గా చేసిన, ఒకరి ఇంట్లో వంట చేసిన, అట్టికల భాస్కర్ ఉంటారు ఆయన ఇంట్లో వర్క్ చేసిన. అట్లా నాకు భయం. ఇంకా ఉప్పల్లే కొంచెం మంచి వాళ్ళతో తిరగడము, అక్కడిక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు అయితే నన్ను పిలిచి డ్యాన్సులు చేయించేటోళ్ళు అన్నట్లు. అట్లా అందరూ ఆయ్ బాలు అలా 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 మంచిగా అన్నారు. ఇక ఎక్కడికి పోయినా నన్ను ఫోన్ చేసేవాళ్ళు, ఇక్కడ తాగుతున్నాం రా, ఇక్కడ ఉన్నాం రా అనేవాళ్ళు. నాకు భయం అయ్యేది అప్పట్లో, తిరగాలంటే భయం. ఉప్పల్ల అట్లా తిరిగేవాడిని. ఏదో ఇంకా మా వాళ్ళు తిడుతున్నారు, నేను కూడా పోతే మా ఇంట్లో యూజ్ అవుతాయి, అమౌంట్ కూడా డబ్బులు అని వస్తాయి, ఉండి ఏం చేయాలి, నా లైఫ్ అని చేంజ్ అవుతుంది అని చెప్పి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక ఒక ఆఫీస్ బాయ్ చేసి కొన్ని డబ్బులు నెలకు నాకు ఎంత 3,000 ఇచ్చేటోళ్ళు. అప్పుడు ఒక ఆఫీస్ చూస్తే 1,000 రూపాయలు, ఇంకో పక్కన ఒక ఆఫీస్ చూస్తే 500. నాకు అప్పుడు నా ఫుడ్కే సరిపోకుండా నా రెంట్ అప్పుడు ఎంత అంటే 600 రూము, రేకుల రూమ్ ఉండే, 600కి తీసుకుని ఉంటానట్లు. తర్వాత మా సార్ ఏమన్నాడంటే ఇంకా నువ్వు ఉండొద్దు రేకుల రూమ్లో, మా ఇంట్లోనే ఉండు అని చెప్పి వాళ్ళకి బాగా పని చేసినందుకు నచ్చినందుకు డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నారు అన్నట్లు. నన్ను అట్లా నాకు సేవ్ అయినాయి. అట్లా 2,000-3,000 ఇస్తే నాకు జాబ్ చేసుకుంటే ఆ డబ్బులు మా ఇంటికి పంపించేవాడిని. అట్లా మా అమ్మకు మా ఇంట్లో బియ్యానికి యూజ్ అవుతుండే. అట్లా ఇంక వర్క్ చేసుకున్న ఈ టిక్ టాక్ వచ్చిన పుణ్యానంలో నేను టిక్ టాక్ చేసి ఇంకా అట్లా ఇలా అలా అరిచి నేను ఇలా పిచ్చి చేసిన. ఇంకా ఏదో అది నాకు నా అదృష్టం అనుకుంటా. టీవీలో కనిపించాలి, నేను సీరియల్ అన్నా మూవీలలో కనిపించాలి, నాకు ఏం తక్కువ అని. అప్పుడు నేను ఏంటంటే ఎక్కువ వైట్ ఉండేది. నేను సీరియల్ వాళ్ళని చూసి అనుకునేవాడిని, నేను ఇంత మంచిగా ఉంటా, గోడే పోయినప్పుడు నేను ఎందుకు వద్దు టీవీలకు అని అలా ఊహించుకునేవాడిని బాగా. నా దృష్టి అట్లా నేను బాగా సీరియల్ చూసేవాడిని. 7 అయితే సీరియల్ మొత్తం, అప్పుడు మోహన్ రేకులు అంటే సీరియల్ అంట, అది మొత్తం ఫేమస్ కదా. ఆ సీరియల్ చూసేవాడిని నేను బాగా. టీవీలో కనిపిస్తా, ఏదో ఒక రోజు కనిపించాలనుకున్నా, దేవుని దయ వల్ల టిక్ టాక్ వల్ల టీవీలోకి వచ్చేసిన. అసలు మీకు సోషల్ మీడియాలోకి ఎందుకు రావాలనిపించింది? మీరు అసలు ఫస్ట్ చేసిన వీడియో ఏంటి బాలుగారు? నేను సోషల్ మీడియాలోకి వద్దామని నిజంగా చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండే. నా వరకు ఏంటంటే నేను ఆఫీస్ బాయ్ పని చేయడము, నేను పెళ్లి కూతురులకు మెహందీ అయితే మెహందీ పెడతాను అమ్మాయిలకు. నేను ఆ డిజైన్కి వెళ్ళేవాడిని. ఒక పెళ్లి కూతురు మెహందీ పెడితే అప్పుడు అప్పట్లో నాకు 1500 ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంకో అమ్మాయికి పెట్టాలంటే నా వల్ల కాదు, నా చేతులు నొప్పి లేస్తే ఓన్లీ పెళ్లి కూతురికి వాళ్ళ చెల్లికే ఒప్పుకునేవాడిని. నేను కాళ్ళ నుంచి చేతులకు అరబిక్ డిజైన్లు వేసేవాడిని. 1500 ఇచ్చారు. పోతే 4 గంటలు కూర్చునేవాడిని మెహందీ పెట్టుకుంటా. మొత్తం పుల్ వేయాలి కాబట్టి 1500 ఇచ్చేవాళ్ళు. నేను అదే వర్క్ చేసేది. తర్వాత అఫ్సిగుల్లో ఒక ఆయనకు ముసలి ఆయన ఉంటుండే, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అన్నట్లు. ఆయనకి ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేక ఇంట్లో ఉంటే ఆయన లేపడము, వాష్రూమ్ తీసుకెళ్ళడము, ఆయనకు సాయంత్రం అయితే కాలు రాయడము, అలా బాడీ మసాలాగా చేసేవాడిని. వాళ్ళు ఒక 3,000 ఇచ్చేది. నేను ఏం చేశానంటే నెల వచ్చే వరకు ఒక 5,000 వచ్చేవి నాకు జీతం. 5,000 తీసుకుని మా విలేజ్కి పంపించేవాడిని, అమ్మ వాళ్ళకి పంపించేవాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇంకేమైనా ఖర్చులకు అయితే అని చెప్పి వాళ్ళు పంపించేవాడిని. పంపిస్తుంటే టిక్ టాక్ అనే యాప్ వస్తే అందరు రీల్స్ చేస్తున్నారు. టిక్ టాక్ అంటే ఏంది, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ నాకు తెలియదు. అప్పుడు టచ్ ఫోన్ ఉండే, కానీ టచ్ ఫోన్లో ఏముండే నాకు ఓన్లీ జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి జబర్దస్త్ చూసేది బాగా. జబర్దస్త్ సీరియల్ చూసేవాడిని. యూట్యూబ్లో పాటలు వినేవాడిని. అప్పట్లో బాగా ఇష్టం నాకు హిందీ పాటలు కానీ తెలుగు పాటలు పిచ్చిగా. అక్కడ పాటలు పెట్టుకుని ఇంకా నేను ఇట్లా వంట చేసుకుంటా, కిచెన్లో డాన్సులు చేయడము, ఇలా నేను నాకే అర్థం కాకుండా అప్పుడు నాకు ఎలా అనిపిస్తుంటే పొద్దున్న లేవగానే ఇల్లు ఉడవడం, ఇల్లు తుడవడము, పూజ చేసుకోవడము, తాళం చేయడం, ఇదే ఇంకా నా ఆలోచన అన్నట్లు. అందులో బయట ప్రపంచం నాకు సికింద్రాబాద్ అంటే చామి అంటే తెలియకుండే. అక్కడ పోతే మనం చేస్తారేమో ఇవ్వడం అని భయపడి ఎక్కడికి వెళ్ళకుంటే మా సార్ వాళ్ళ ఇంటనే ఆడ సాంగ్ పెట్టుకునేది, ఇట్లా తైతక్కల అట్లా డాన్స్ ఆడేవాడిని అన్నట్లు, మంచిగా డాన్స్ ఆడేవాడిని. అయితే మా ఫ్రెండ్ వరిస్థితి అని ఎలిమినల్ ఉంటుంది ట్రాన్స్జెండర్ అని. నాకు జాబ్ లేనప్పుడు 3 నెలలు ఖాళీ ఉన్నా, జాబ్ కోసం వెతున్నా. వాళ్ళ దగ్గర కొంచెం గొడవ అయింది, నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు, మళ్ళీ తక్కువకే చేయమంటున్నారు, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నాడు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎక్కువ పని చెప్తున్నారు, నాకు చాలా పని చేపిస్తున్నారు. మళ్ళీ వంట వస్తుంది, వంట కూడా చేసే అంటారు. నేను అన్ని పనులు చేయడానికి రాలేదు మీ దగ్గర, నేను ఏ పని చేయాలనుకున్నా అదే చేస్తాను చెప్పిన.
ఇల్లు తుడవడం, బాత్రూమ్ కడగడము, బట్టలు పిండడం, ఆ పనికి ఒప్పుకున్నా. ఎక్స్ట్రా పని చెప్తాను మీ ఇంట్లో చేయను అని చెప్పి గొడవ పెట్టుకుని బయటకు వచ్చినాక ఒక రూమ్ తీసుకున్నా. అప్పుడు నాకు తినడానికి ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలని అర్థం కాక నేను జాబ్ కోసం వెతుకుతున్నా. నడుచుకుంటూ ఉప్పల్ సైడు ఎల్బినార్ సైడ్ పోయిన ఆటో ఎక్కి బస్ ఎక్కిపోతే నాకు ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయి వర్షిత అని అక్కడ కలిసింది. హాయ్ అన్నది రోడ్డు మీద. హాయ్ అన్న, ఇక్కడ రా అన్నాడు. ఎక్కడ ఉంటావు నువ్వు? నేను ఉప్పల్లో ఉంటే జాబ్ కోసం ఇక్కడ వచ్చాను అన్నాడు. ఇక తను ఏంటంటే అలా ఇలా ఇది మాట్లాడింది. నేను కూడా నైస్గా అలా కాదు, నేను జాబ్ చేస్తా ప్రజెంట్గా, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు మీ దగ్గర వచ్చి ఉండడానికి, ఫ్రెండ్లాగా మాట్లాడతాను. ఫోన్ నెంబర్ ఇచ్చేసిన. మా ఇంటికి ఒక రోజు అని పిలిచింది. పోయినాక 3 రోజులు అన్నం పెట్టింది. ఏంది పరిస్థితి అంటే, నాకు ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను జాబ్ ఉంటే పెట్టి మీ సార్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆఫీస్ బాయ్ చేస్తా అంటే నేను చూస్తానని చెప్పింది. అంటే ప్రజెంట్గా బియ్యం అంటే లేదు రెంట్ కట్టాలని. అప్పుడు రెంట్ ఎంత అంటే 1200 ఉండే నా రూమ్ రెంట్. ఒక 25 కిలోల బియ్యం అని ఇప్పించింది. 2-3 గిన్నెలు ఇప్పించింది నాకు. అలా ఇప్పిస్తే ఇట్లా టిక్టాక్లో రీల్ చేస్తే తన పక్కన ఒక రీల్ చేసింది, నన్ను చేయమన్నది. నేను ఇంకా ఇట్లా పిచ్చిగా వచ్చేరా సాంగ్ ఎగురులాడ్డ దుంకిలాడ్డ. ఆమెకు బాగా లైకులు వచ్చినాయంట, ఫుల్ లైక్స్. మళ్ళీ రమ్మంది. అదేంది మళ్ళీ ఎందుకు పిలిచిన రానంటే, లేదు నీతో పని ఉంది రా అంటే పిలిచింది. ఇట్లా లైకులు వస్తే టిక్టాక్ మంచిగా నువ్వు కూడా డౌన్లోడ్ చేసుకుని టైం పాస్ అవుతుంది అని చెప్పి ఆమె నాకు ఏం చేసిందంటే, ఇంకో ఫ్రెండ్ వరుణ్ అని ఉంటాడు, ఇంకో ఫ్రెండ్, ఇద్దరు కలిసి ఏం చేసినంటే టిక్టాక్ అని నాకు డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఎట్లా రీల్ చేయాలి ఏందనేది చూపించారు. నేను ఇంటికి వచ్చి ఇక స్టార్టింగ్ ఏం చేసినట్టే వస్తేరామలమ్మ ఉంటుంది కదా సాంగ్, రామచక్కర తల్లి రామలం వస్తే ఒకటి అక్కడ నీళ్ళది ఉండే మురికి కాలువ. అప్పుడు గిన్నెలు దోమే నీళ్ళు అవన్నీ అక్కడ పోతుండే కాలువల. నాకు అట్లా మురికి నీళ్ళు అని తెలియదు అన్నట్లు దాంట్లో వాళ్ళతో పాటు స్కూటీ మీద తీసుకెళ్ళారు నన్ను బండి మీద. అక్కడ రాళ్ళు ఉంటే వాటర్ వస్తున్నాయి మంచిగా, ఈ నీళ్ళు బాగున్నాయి అని చెప్పి ఆ నీళ్ళు పోయి శ్రీరామలం సాంగ్కి ఇట్లా పైకని ఇట్లా ఎగులడ రచ్చ ఎగులతో లైకులు ఫుల్ వస్తున్నాయి, ఫాలోవర్స్ పెరిగిండ్రు. ఎంతమంది 4, 6, 8 మంది ఫాలోవర్స్ పెరిగింది. నాకు ఇంతే ఎందుకు అన్న, ఆమెకు 1000 దాకా ఉన్నారు. సరే అని చెప్పి సాయంత్రం 500 అయింది లైకులు. నెక్స్ట్ రోజు ఇంకొక వీడియో చేసిన, మళ్ళీ 1000 మంది అయినరు. అట్లా పెరుగుతున్నారు. అట్లా ఇంకా టిక్టాక్ మొదలుపెట్టినా. 2 నెలలు చేసిన, కొన్ని లైకులు వచ్చినాయి. 2 నెలల తర్వాత మా బావ గోవా వెళ్తున్నాడు. తెలిసిన ఒక శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు. నేను గోవా వెళ్తున్నాడు, మా ఎంబర్ టైంపాస్కు తీసుకుపోతామంటే అప్పుడు నాకు తిరగడం ఇష్టం అన్నట్టు. పదే వస్తా బావ అని చెప్పి వాళ్ళు ఎంబడిపోయినా. గోవా కూడా కొత్తగా. ఈ రోజు పొద్దున నా ఫ్యాన్స్ అందరూ అభిమానులు ఎదురు చూస్తుంటే నేను వీడియో పెట్టాలంటే వాళ్ళు వీడియో చేయమంటే ఎవరు తీస్తలేరు. వాళ్ళ అమ్మాయిని చూసుకుంటా, వాళ్ళ ఫోటోలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు గోవాల. ఆడుకోయినాక కొత్తలో నేను స్టార్టింగ్ ఇవేం బట్టలు, ఇదేం అవుతారు, ఇలా ఏమంటారా నాయన, ఇదేం ఎక్కడ తీసుకొచ్చారని చెప్పి నేను పర్సన్ అయినా. వామ్మో ఇవేం డ్రెస్సులు నాయన దండం పెడతాను, నేను హైదరాబాద్ పోతాను చెప్తే లేదు అని చెప్పి వాళ్ళు తిరుగుతుండ్రు. నాకు తెలియక ఏదో ఒక వీడియో చేయలేరు, నా ఫ్యాన్స్ అందరూ ఎదురుస్తాను చెప్పి నేను తీయమని తీయకుండా వెళ్ళిపోయినరు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఒక వీడియో పెట్టాలి, 7 అవుతుంది, 7 గంటల వరకు నేను నా ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తారు, మెసేజ్ చేస్తున్నారు అందరూ గలీజ్గా అట్లా పెడతారు. నేను ఇంకా ఇలా ఫోన్ పట్టుకుని హాయ్ అండి నేను ఉప్పల్ వాడిని గోవాకి వచ్చానండి, కలంగడి బీచ్ ఉన్నాను నైస్ గోవా అని కూడా ఇట్లా బీచ్లో ఉరికి వరకు ఆ రీల్ పెట్టేసిన. ఆ రీల్ పెట్టగానే సాయంత్రం 7 గంటలకు పెట్టిన, సాయంత్రం 6 అయింది. లైకులు అంటే నాకు తెలియదు. మార్నింగ్ 7కి పెట్టిన సాయంత్రం 10,000 లైకులు అంట. లైకులు అనేది నాకు తెలియదు. లైకులు అంటే ఏంది, మెసేజ్లు అంటే ఏంది, ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటారో తెలియదు. అది డౌన్లోడ్ దగ్గర ఒక 20-30 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అదేంది అసలు ఇది ఏం నచ్చిందని డౌన్లోడ్ చేసుకున్నారని మా ఫ్రెండ్ని అడిగిన. రూమ్కి వచ్చినాక ఓపెన్ చేసి చూపంటే కింద ఒక్కొక్కరు చాలా మంది హాయ్ అండి నేనండి ఉప్పల్ వారండి గోవాకి వచ్చారండి కలంగడి సెల్ఫీ అంటున్నారు అందరు. అది ఇంతమంది అమ్మాయిలు ఇక అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, ఇక మంచి మంచి సీరియల్ యాక్టర్లు వాళ్ళు ఇంకా శ్రీముఖ్ కూడా చేసింది. అదేంది ఇంతమంది చేస్తున్నారు, ఇది ఏం నచ్చిందని నేను అనుకున్నా. చూస్తే 1 మిలియన్ పోయింది. ఇక నెక్స్ట్ రోజుకి మిలియన్ అంటే నాకే తెలుసు 10,000 మంది అయితే 1 మిలియన్ అంట. ఆ 1 మిలియన్ కూడా నాకు తెలియదు, డబ్బులు వస్తాయని కూడా అసలు ఏం తెలియదు. ఇక పిచ్చిలేసి ఆ వీడియో చేసినాక లైవ్ అప్పటి నుంచి నేను ఇక మొదలుపెట్టిన. ఇక ఎట్లా పడతాడు ఇక ఇంటికి వచ్చి కూర్చుని ఇంకో నీళ్ళు పోసుకుని బుర్జాలు కొరడము. ఇక నాకు ఏది పొద్దుగాల లెవెల్ 2 వీడియోలు పెట్టాలి. ఎట్లా అంటే అట్లా నేను ఇక మొత్తం ఇక ఎట్లా తెలుసు ఒక్కొక్కటి నాకైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టేటాడు. నువ్వు తేడాగాడవాన్ని ఇది ఇవి ఎందుకు ఇట్లా ఎందుకు ఎడుతున్నా అసలు నాకు అది కూడా అర్థం కాలేదు. మెయిన్గా మా ఊళ్ళో అందరు నాకు ఇంగ్లీష్ రాకుండే, తెలుగు పెడితేనే కొంచెం చదివాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ మా చుట్టాలు అందరూ గలీజ్గా తిడుతున్నాను, నువ్వు వీడియోలు బంద్ చేస్తే అని మా చెల్లి మా అక్క తిడుతుండ్రు. ఆ గోల కోసం నేను తీయను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేస్తా బరాబర్ అన్న. ఇక కింద ఒక్కొక్కటి వచ్చి నన్ను ఆర్టికల్ భాస్కర్ నాకు కొంచెం పని చేసేది. ఆయన ఒక్కొక్క కామెంట్ చూస్తున్నావు అన్నాడు. కామెంట్స్ నాకెందుకు, ఐ డోంట్ కేర్, నాకు వీడియో ముఖ్యం అనేది. ఆయన కామెంట్స్ చదువుతుంటే నాకు అసలు నేను
ఇంత ఘోరంగా తిడుతున్నారా అని గలీజ్గా అనిపించింది. అయినా నేను అనుకున్నా పెట్టుకుని ఎవరి కోసం నేను బతున్నానా, నాకు ఫుడ్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, రీల్స్ ఎంజాయ్మెంట్ వస్తుందని చెప్పి హాయిగా ఎంజాయ్ చేసిన. ఇంకా తర్వాత నాకు టచ్ ఫోన్ అనేది ఖరాబ్ అయింది. శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకు బోర్ బాల్ ఉంటాయి 2 ఉంటే ఆయన ఏమడిగినంటే ఫోన్ ఇప్పివన్నా, కొంచెం ఫోన్ లేదు ఖరాబ్ అయింది, వీడియోలకి ఇబ్బంది అవుతుంటే ఆయన ఒక ఫోన్ ఇప్పించాడు 20,000 పెట్టి. ఇంకా ఆ ఫోన్ తోటి ఇంకా వీడియోలు మొదలుపెట్టిన, లైకులు రావడం అట్లా అట్లా ఇంకా నన్ను జబర్దస్త్కి పిలవడం, పటాస్కి పిలవడము, అన్ని షోలకు పిలుస్తున్నారు. ఇక ఏంది బాగానే పిలుస్తుంది, ఇంకా 1000, 2000, 3000 ఇట్లా ఇస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలో పిలుస్తుంది, ఇంటర్వ్యూకి పోతే 1500 డిమాండ్. ఇక మా ఫ్రెండ్ జబర్దస్త్ కలిసి నువ్వు ఇంటర్వ్యూకి పోతే 1500, 1000 రూపాయలు, 2000, 3000 తీసుకో పూకడుకోకన్నారు. నేను ఏ ఇంటర్వ్యూలు ఇస్తే నాకు 2000 ఇస్తే వస్తా, 2000 ఇస్తే వస్తా, 1500 ఇస్తే వస్తా, 1000 రూపాయలు నేను రాను అని చెప్పేది. నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు, నేను ఏది మాట్లాడితే అది ఫేమస్ అవుతుంది, మిలియన్స్ పోతున్నట్టు, మిలియన్తో నాకైతే నాకు డబ్బులు వస్తాయని చెప్పి ప్రతి ఇంటర్వ్యూ కూడా పోయినాక ఆడ ఇంటర్వ్యూలో మంచి క్వశ్చన్లు అడుగుతున్నారా ఒక్కొక్కడు, నువ్వు ఇదంట అదంట, ఏంటి క్వశ్చన్లు రా నాయన అంటే, మేము రేటింగ్ కోసం అలా అడుగుతాము, నువ్వు వాళ్ళు చెప్తుండు అంటే నాకెందుకు డబ్బులు వస్తాయి కదా, వాడు ఏం ఆడుతున్నారు గంట సేపు వాళ్ళు అట్లా వచ్చేవాడిని. నాకు అట్లా బాగా డబ్బులు వస్తాయని చెప్పి చేసిన. తర్వాత నాకు ఏమైందంటే కొంతమంది మా చుట్టాలు ఫంక్షన్లకు వెళ్ళకపోయేది, నన్ను దావత్ ఉందంటే మా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిన నేను వస్తున్నట్టు మా చుట్టాలు వద్దని చెప్పి మీ ఓన్ అని అంటారు. అదేంది నేనేం తప్పు చేసిన, నేను విలేజ్కి వెళ్ళిన అనుకో, నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, నా 10th క్లాస్ బ్యాచ్ 7th క్లాస్ అబ్బాయిలు నమస్తే బాలన్న, నమస్తే బాలన్న. ఇప్పుడు నేను పోయిననుకో నమస్తే బాలన్న అంటారు, వీళ్ళంతా నమస్తే బాలన్న అంటారు. హైదరాబాద్ ఉంది పిచ్చి, నాకు పిచ్చులు గట్ల బ్యాడ్ కామెంట్స్ పెడతారు. నాకు ఈడు మా ఊళ్ళో అన్నారు ఎందుకు అన్నాడు, మా ఊళ్ళో నన్ను అసలు నమస్తే అన్న అంటారు. ఈడు హైదరాబాద్లో నేను తిరుగుతున్న కొంతమంది గీడరా ఉప్పల్ బాల్ గడరా, అరే గీడరా ఈడేరా అడక్కల ఏంద్రా ఇవేం క్వశ్చన్ అని నాకు మైండ్ పోడే. ఆ మెసేజ్ చదవలేక హైదరాబాద్లో ఎట్లా అంటున్నారు అందరూ, ఏంద్ర గిట్లా హైదరాబాద్లో ఎందుకు అంటున్నారు, మా విలేజ్లో నన్ను ఎవ్వరు అనకపోయేది, ఈ హైదరాబాద్లో గిట్లా తిరుగుతున్నాను. నాకు కొంచెం బాధ అనిపించింది హైదరాబాద్. తర్వాత నాకు అలవాటు అయిపోయింది, ఎవడన్నా తిట్టుకుని ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు వెళ్తాడని చెప్పి నేను ఇష్టం ఉన్నట్లు ఇంకా ఎంజాయ్ చేసిన. అది మొదలుపెట్టిన ఉప్పల్ బాల్ అయినా, డబ్బులు వచ్చినాయి, డబ్బుల కోసం బతుకుతున్నాయి. మా ఫ్యామిలీ నాకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ తర్వాత మా చుట్టాలు ఏమంటున్నారు అంటే రావద్దు ఫంక్షన్లోకి అది అన్నారు. ఇప్పుడు మా చుట్టాలు ఏమంటారు, నువ్వు మా ఇంటికి రావాలి పెళ్ళికి, మా బిడ్డ పెళ్ళికి రావాలి, మా చుట్టమంటే నువ్వు నమ్మట్లేరు అని అంటున్నారు. నేనన్నా ఒకప్పుడు నన్ను వద్దన్నారు, చీ అన్నాడు, ఇప్పుడు నేను ఎందుకు రమ్మంట అంటే ఫేమ్ ఉంటే నన్ను పిలుస్తున్నారు, ఫేమ్ లేనప్పుడు రానన్నా. నేను అను ఎవరి ఇంటికి వెళ్ళట్లేదు, మా చుట్టాల ఇంటికి ఎవరు పిలిచినా డబ్బులు ఇస్తే కూడా పోవట్లేదు, ఫిక్స్ అయిపోయినా. ఓకే ఉప్పల్ బాలు గారు, ఇప్పుడు మీరు మాట్లాడే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సారీలు కట్టుకోవడం, మీ రీల్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, మీరు రీల్స్ కోసమే ఇలా చేస్తారా లేకుంటే రియల్గా కూడా ఇలానే ఉంటారా? నాకు రియల్గా కాదు, మా చిన్నప్పటి నుంచి మా ఊర్లో నేను నల్లు వచ్చిన నీళ్ళు పట్టడానికి పోయినా ఇట్లా మాట్లాడేవాడిని నల్లకాడ ఆంటీ వాళ్ళతో కానీ మా చెల్ల ఎవరైనా సరే. నాకు ఎలా అంటే మా ఊర్లో ఎలా ఉండదు, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు గట్లే ఉన్నాను, నాకు మార్పు అనేది రాలేదు. నాకు నేను ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది తెలుసా, సేమ్ నేను మా విలేజ్ ఎలా పెరిగానో అలాగే ఉంటున్నా. అయితే నేను ఏంటంటే సారీస్ ఎందుకంటే నాకు ఏమన్నా చాలామంది ఏమంటే డిఫరెన్స్ యాంగిల్ చూపిపాలు, నీళ్ళు ఇంకా సారీ కడితే ఎలా ఉంటావు, డ్రెస్ వేస్తే ఎలా ఉంటావు అవి చూపించి మాకు ఈ డెటెన్గా వీడియోస్ అనేది మాకు ఊకే నేను అప్పుడు ఏంటంటే జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసి పైన ఇట్లా కోట్ వేసేవాడిని. ఈ డ్రెస్ మాకు నచ్చట్లేదు, కొత్త యాంగిల్ చూపి అని కింద మెసేజ్ చేసేవాళ్ళంట. నాకు మెసేజ్ అవ్వకపోతే మా ఫ్రెండ్ చెప్పేటోడు, నేను కొత్త యాంగిల్లో చూడాలనుకుంటున్నాను ప్రజలు, కొత్త యాంగిల్ చూపి అంటే ఏ యాంగిల్ చూపించాలి నాన్న, అన్ని యాంగిల్ చూపించని అని చెప్పి ఒకరోజు చారు కట్టుకున్నా. బేకన్ సారీ కూడా కట్టుకోలేదు, తానం చేసి వచ్చి చున్ని కట్టుకుని ఇట్లా బేకన్. షాక్ అయ్యా నేను పర్వాలన్నా, వామ్మో ఆ వీడియో మిలియన్స్. అదేంది అన్నాడు, జస్ట్ నాకు రైల్ డ్రెస్ మొత్తం ఇక్కడ వరకు షార్ట్ వేసుకున్నా, ఒంటిపైన ఏం లేదు అన్నట్లు మొత్తం ఓపెన్గా ఉన్నా, ఇట్లా చున్నీలాగా వేసుకుని ఇక్కడ చెక్కుని ఇట్లా చున్నీలాగా వేసుకుని ఇట్లా ఇంటికి మళ్ళీ షాక్ అయ్యారా నేను ఉప్పల్ బాలు, ఇది ముందల ఇది వెనకాలన్న ఆడింది ఆడే, అది మిలియన్స్ పోయింది. ఎవడు పోయినా అది ఆ డైలాగ్ చేస్తున్నారు మళ్ళీ, అదేంది సంవత్సరానికి ఓ డైలాగ్ ఇది వేరుతాను ఈ కంటిన్యూ కింద కూడా అందరూ షాక్ అయ్యి ఇక్కడ వెళ్ళా షాక్ అయ్యారా నేను ఉప్పల్ బాలు అంట, అదేంది ఇలా అంటున్నారు అని అనుకున్నా. అమ్మ డిఫరెన్స్ ఇట్లా చేస్తే చూస్తారని చెప్పి అప్పుడు ఇక తర్వాత సారీ కట్టుకుని స్టార్ట్ చేశాను, లంగవాన్లు వేసుకుని ఇక మొత్తం ఇంక ఎట్లా అంటే ఒక హీరోనిలా ఫీల్ అయ్యేవాడిని. అందరు బాగా లైకులు వస్తున్నాయి, ఇంకా డబ్బులు వస్తున్నాయి, పిలుస్తున్నారు అని చెప్పి చేసిన. నిజం చెప్పాలంటే నేను మెయిన్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ కోసమే చేసిన ఈ రీల్స్. ఎందుకు చేసిన అంటే కూడా మా ఫ్యామిలీ కోసము, నాకు మనీ ఇంపార్టెంట్. మా అన్నయ్యకు 3 ఆడపిల్లలు. నిజం చెప్పాలంటే ఇప్పుడు 3 ఆడపిల్లలు, మా అన్న ఆటో నడిపిస్తాడు, రోజుకు నడిపించిన 500 వస్తాయి. ఒక మాట 500 ఇప్పుడు సడన్గా ఒక పిల్లకి హాస్పిటల్ పడ్డానుకో లక్షలు కట్టాలి, సచ్చే పరిస్థితి ఉంటుంది, ఏదో ఒక ఆపరేషన్ చేయవలసి వస్తుంది. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు?
నేనేమనుకున్నా అంటే నా వల్ల రూపాయి వస్తుంది నాకు, ఇవి జమ చేసి నేను చిట్టీలు వేసుకుని రేపటి మా అమ్మ, ఇప్పుడు మా డాడీ చనిపోయాడు, మా అమ్మ ఉంది, మా అమ్మకి ఇప్పుడు ఏంటంటే గర్భసంచిలో గడ్డ వచ్చింది, మా అమ్మకు గడ్డ వస్తే ఆపరేషన్ చేయించమన్నారు, 70,000 పెట్టి చేయించిన. 70,000 నేను ఎక్కడి నుంచి కట్టాను? నేను ఈ ఇంటర్వ్యూలు చేసినందుకు, ఇలా చేసినందుకు ఆ డబ్బులు నేను చిట్టి కట్టుకుని 1,00,000 రూపాయలు నెలకు 5,000 పెట్టి జమ చేసుకున్న డబ్బులతో మా అమ్మకి నేను ఆపరేషన్ చేస్తే ఇప్పుడు మా అమ్మ బతికింది, మంచిగా ఉంది. ఎగ్జాంపుల్, ఒకవేళ పరిస్థితి నాకు 70,000 లేకుంటే మా అమ్మ చనిపోయేది కదా. మా డాడీ చచ్చిపోవడానికి కారణం కూడా అదే, డబ్బులు లేక. ఏమైందంటే మా డాడీ మేము యాదవ్స్ అన్నట్లు మాకు గోల్డ్ ఉంటాయి, పెద్దని 200 గోల్డ్ ఉండేవి. నాకు ఏంటంటే గోల్డ్ కావాలంటే నాకు నచ్చకుండే, నేను నున్నగా పెంచి ఉన్నాను మా ఇంట్లో. మా అన్నయ్యనేమో వంటలు చేస్తాడు ఊరుల్లో, ఆటో నడిపిస్తాడు. ఆయన గోల్డ్ కడుకోమంటే మా చెల్లి పోయేది, మా చెల్లి వైట్ ఉంటుంది, మా చెల్లి అంటే మా ఇంట్లో ప్రాణం అన్నట్లు. మా చెల్లి మా డాడీ మీద పోతే నాకు బాధ అనిపించేది, నువ్వు ఎందుకు వెళ్తావు అమ్మ అంటే, మా అయ్య ఒక్కడే పోతావు, నువ్వు తిరుగుతావు, నేను ఎలా ఉంటా అని చెప్పి మా చెల్లి మా అయ్య ఎంబడి జత కొయ్యి ఇద్దరు కాసుకొచ్చేవాళ్ళు. నాకు కొంచెం బాధ అనిపించేటాడు. అట్లా మా అయ్య కొంచెం సారా దాగి బీడీలు దాగి కాలు వాసినాయి. హైదరాబాద్కి వేసుకొచ్చినాం. ప్రైవేట్ తీసుకెళ్తే 5 లక్షలు అయితే ఆపరేషన్ చేయాలి, బతుకుతాడని చెప్పాడు. మా దగ్గర అంత డబ్బు లేదండి, మేము కట్టలేమండి, మాతో అమౌంట్ అయితే లేదని చెప్తే, కరోనా రాకముందు అన్నట్లు, కరోనా వస్తుంది ఒక 8 నెలలు అనిందాడే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళా. అక్కడ కాలు వాసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మంచి పట్టించుకోక గోళీలు లేవిచ్చి మా డాడీ చనిపోయాడు. అట్లా కొంచెం బాధ అనిపించింది. నేను ఏం చేయాలంటే ఇట్లా మా డాడీ చనిపోయాడు, రేపు నాడు మా అన్న పిల్లలకి కానీ నాకే రావచ్చు రేపు పరిస్థితి. నేను హాస్పిటల్లో పడ్డా, సడన్గా కిందనో పడ్డనో కాలు ఎదిగినో, నాకు ఏదో ఒకటి, మనుషులకు ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి. రోగాలు రాని మనిషి ఎవరు ఉండే భారతదేశంలో, ఎంత పెద్ద ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, సీఎం కూడా వస్తుంది, రోగం రాకైతే ఉండదు. నేనేమనుకున్నా అంటే దీనివల్ల రూపాయి వస్తుంది నాకు, రేపన్నా నాకు పరిస్థితి వచ్చి నాకు ఎవడు ఇవ్వడు డబ్బులు. ఇప్పుడు అందరు ఆయ బావ అంట, ఆయక్క అంట, ఆయ చెల్లి అంటే వాడుకుంటారు నన్ను. ఇప్పుడు నాది ఉన్నంత వరకు, నా డ్యాన్స్ నా అందం ఉన్నంత వరకు వాడుకున్నాను. నేను డబ్బులు సంపాదించాలి. ఎవడేమనుకున్నాను, నాకు బ్యాడ్ కమెంట్స్ ఒక్కొక్కడు, నువ్వు తేడాగాడవురా, నువ్వేం చేయలేవురా, ఎట్లా అంటే ఇటు దేనికి పని చేయడరా. ఇంక నా జీవితంలో అలాంటివి వింతలు మా ఊర్లో తప్ప, నేను హైదరాబాద్లో పెట్టిన కామెంట్స్కి అయితే నేను తట్టుకోలేకపోయినా. మెయిన్గా చెప్పాలంటే నేను హైదరాబాద్లో ఇట్లా నేను వెళ్తుంటే కూడా రోడ్ల పోటీ అందరూ ఉప్పల్ బాలగడరా గీడు, గీడిరా ఉప్పల్, అదేంది ఇలా క్వశ్చన్ అంటారు. మా విలేజ్కి వెళ్తే నమస్తే బాలన్న నమస్తే అంటారు, మా ఊళ్ళో ఇట్లా అంటారు, ఇక్కడ ఇట్లా అంటారు, ఏంది అసలు ఏం జరుగుతుంది. అట్లా నేను బాగా ఏడ్చిన ఒకరోజు. తర్వాత ఒక రోజు ఏమైందంటే యాదగుట్టల ఈవెంట్ చేస్తా అని చెప్పి నా ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు, నువ్వు ఈవెంట్ పెట్టు, మేము వస్తాము, నేను చూడనీకి హెల్ప్ చేస్తాం, డబ్బులు అన్నారు. నాకు ఏం డబ్బులు వద్దు, ఈవెంట్ పెడతాను చెప్పి యాదగుట్టలో ఈవెంట్ పెడతా అని చెప్పిన. ఈవెంట్ పెడతా అని చెప్తే నా కోసం 40,000 మంది ఆన్లైన్ బస్ టికెట్లు, రైల్వే స్టేషన్లు, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారంట. నా తెలియదు ఆన్లైన్ గురించి. మా వీడియోలు వైరల్ అయినాయి, పెట్టేసిన. 16వ తారీఖు రోజు యాదగుట్టలో ఈవెంట్ చేస్తున్నా, నేను ఉప్పల్ బాల్ని, నన్ను ఎవరైనా కలవాలనుకుంటే, నన్ను ఎవరైనా చూడాలనుకుంటే మీరు వచ్చేసానని పెట్టిన. ఇక చాలామంది అక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అయింది. అప్పుడు గుడి కట్టలేరు అన్నట్లు, అది గుడిలో అది మొత్తం చేయలేరు, అప్పుడు గుడి డెవలప్ చేయలేకుండా అన్నట్లు. అందరు ఏంది బస్ ఆన్లైన్లో ఎందుకు గుట్టకు బుక్ చేసుకుంటుండ్రు ఆన్లైన్లో అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిందట. నీకోసం 40,000 మంది వస్తున్నారు, నువ్వు ఎలా పెడతావు ఈవెంట్, మా పర్మిషన్ లేనిది, వాళ్ళు వచ్చేటోళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయి, అన్నం పెడతావా, నీళ్ళు ఇస్తావు, ఏమైతే నేను జైలు ఇస్తారు, నువ్వు క్యాన్సిల్ చేయాలని చెప్పి పోలీసులు పిలిచి అక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేయించారు. దానివల్ల నన్ను ఒక్కొక్కడైతే టిక్ టాక్లా, ఒరే లంచ కొడక మేము 5,000 బూట్లు కొన్నారా, ఒకడైతే నా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా, ఒరే వేస్ట్ నా కొడక నీ ఈవెంట్ ఎట్లా క్యాన్సిల్ చేస్తావురా, నిన్ను అరుకుతాం రా, సంపుతాం రా, నువ్వు అనిపిస్తావు. అమ్మో ఘోరంగా తిడితే నాకు భయమే. విజయవాడలో ఒక అక్క ఉంటుంది, లతక్కని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, అక్క ఈవెంట్ క్యాన్సిల్ చేసిన, లోకేష్ నేను వాడు ఇంకా చాలామంది మా టీం ఉండే, ఆరికి అందరూ ఈవెంట్ క్యాన్సిల్ చేసినాక ఘోరంగా ఇక ఒక్కో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు నన్నైతే, నేను ఇక 3 రోజులు ఇన్స్టాగ్రామ్ చేయలేదు. ఇక ఓపెన్ చేస్తే ఉప్పల్ బాల్గా ఏడున్నావురా, నేను 5,000 బూట్లు కొన్నారా, ఒరే నీకోసం కొత్త పాయింట్ కొన్నారా, నాకు ఫోన్పే చేయరా, డబ్బులు ఇరా, నేను నీకోసం ఫ్లైట్ టికెట్ వేసుకున్నా, నాకు ఫ్లైట్ టికెట్ డబ్బులు వేయరా. ఓపెన్ చేస్తే భయం అవుతుంది. ఇంక నాకేమైందంటే చచ్చిపోవాలని వచ్చింది ఇక ఆలోచన. ఊరి పోసుకుందామని చీర తీసుకున్నా, ఫ్యాన్కి వేసుకున్నా, చీర మీద ఇలా పడ్డా. ఊహించుకోలేకపోతున్నా ఒక్కొక్కరి మాటలు ఎట్లా అంటే భయంకరంగా గలీజ్ బూతులు. మా ఇంట్లో వల్ల నా లైఫ్లో ఎప్పుడు అనలేదు. గలీజ్గా తిడుతూ, ఏంద్ర నాయన ఇట్లా తిడుతున్నాను, నేను ఏం తప్పు చేసినా ఈవెంట్ చేద్దాం అనుకున్నా, క్యాన్సిల్ చేసుకున్నా, వద్దన్నారు పోలీసులు, జైలు వేస్తాను, మళ్ళీ నా లైఫ్ సెట్ అవుతుందని చెప్పి క్యాన్సిల్. అప్పుడు చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నా. ఒక రోజు నేను మిస్టేక్లో చచ్చిపోయింటే విజయవాడ మరణించిన ఉప్పల్ బాలని వచ్చేది. తర్వాత లతక్క తిట్టి ఏం కాదు 2 రోజులు అరుస్తారు, తర్వాత ఏం కాదు అని చెప్పి 2 రోజులు లొల్లి అయిపోయింది. 3వ రోజు ఎవరు పెట్టట్లేదు వీడియోలు, మళ్ళీ స్టార్ట్ చేసిన.
అట్లా అనిపించింది అంతే. అంటే ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలి, పిల్లల్ని అడుగుతాం కదా మనం, డాక్టర్ కావాలి, పోలీస్ కావాలి, ఏదో ఒక గోల్ ఉంటుంది కదా. మీకు చిన్నప్పుడు ఏ గోల్ ఉండేది? అంటే చిన్నప్పటి నుంచి ఇది కావాలి, నేను చదువుకుంటే ఇది కావాలని ఉంటుంది కదా, మీకు ఏ గోల్ ఉండేది అట్లా? నేను చిన్నప్పుడు నిజంగా చెప్పాలంటే నేను సెటిల్ ఆడేటోని బాగా. సెటిల్ అంటే నాకు పిచ్చి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆర్మీ కావాలని కోరిక ఉండే. నా ఇటుకు నేను బక్క ఉంటే రన్నింగ్ మా స్కూల్లో రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్, కబడ్డీ ఫస్ట్ ప్రైజ్, ఖోఖో అన్ని ప్రైజులు నాకే వచ్చాయి. నేనే గెలుస్తుండే అన్నిట్లా. మిలిటరీ 10th అయిందంటే పోలీసు జాబ్ వస్తుందంట, 10th క్లాస్కి ఇచ్చేవాళ్ళంట అప్పట్లో. రన్నింగ్ వస్తే జాబ్ వచ్చేది, సెట్ అయిపోయింది లైఫ్ అని ఆ ఫిక్స్లో నేను పోలీస్ కోసం ట్రై చేసినట్లు. అదే మైండ్ వికారాబాద్లో పెట్టారు, మా ఊరి దగ్గర వికారాబాద్లో పోలీస్ పెట్టారు. రన్నింగ్ కాంపిటీషన్కి పెట్టారు, వెళ్ళాను, ఊరికాను, 2nd 3rd వచ్చాను. తర్వాత మళ్ళీ ఇంకొకటి డబ్బులు కట్టాలన్నారు, 20,000 30,000 కట్టాలి ఫస్ట్ అన్నారు. నాకు అంత అమౌంట్ లేదు, మేము కట్టలేమని మేము మా బస్ కిరాయికే నాకు డబ్బులు లేవు అప్పట్లో. 10,000 20,000 ఎక్కడి నుంచి కడతా? మా ఇంట్లో పైసలు లేవు అప్పుడు. నా దగ్గర డబ్బులు వస్తే నేను రానని చెప్పి నేను వెళ్ళి పోలేక. తర్వాత సిటీలో బాగా ఆడేది, దీంట్లోనే గెలుస్తాను అని చెప్పి సిటీలో మా ఊళ్ళో బాగా ఆడేట్టున్నట్లు ఆ గోల్ ఉండే నాకు. తర్వాత ఇంకా సర్లే ఇవన్నీ ఏం సెట్ అయితే ఊర్లో అప్పట్లో ఏంటంటే నాకు హైదరాబాద్కి వచ్చినాక కబడ్డీ ఆడితే ఇంత ఉంటుందా గవర్నమెంట్ నుంచి, క్రికెట్ ఆడితే గవర్నమెంట్ నుంచి ఇంత నేను ఊహించుకున్నా. నేను ఇక్కడ వచ్చి ఇవి సిటీలో ఆడితే కూడా నేను మంచిగా సింధులాగా నన్ను సెట్ అవుతాని సింధుని బాగా చూసేవాడిని అన్నట్లు సెటిల్ బాగా. మన సానియా మీర్జా ఆ బాల్ది చూసేది బాగా ఇట్లా వంగి కొట్టేది. అప్పట్లో సానియా మీర్జా అంటే పిచ్చి చచ్చిపోయేటోను నేను కూడా ఇంకా ఆడేవాడిని. ఆ బాల్ తీసుకుని కూడా ఆడిన, హైదరాబాద్లో కూడా వెళ్ళాను, ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా వెళ్ళి క్రికెట్ ఆడేటోని పిల్లలతో గల్లీలో. ఇంకా గోల్ ఈ లైఫ్లో ఇట్లా అట్లా ఇంకా వచ్చి ఇంకా తరలే నా లైఫ్లో నాకు ఆఫీస్ బాయ్ ఒకటి సెట్ అయిపోయింది. నా లైఫ్ ఒకటే ఉంచుకున్నా, ఆఫీస్ బాయ్ వర్క్ బాగుంది, మెహందీ పెడుతున్నా, నాకు ఆఫర్స్ వస్తున్నాయి, చాలా వచ్చిన 2 నెలలకు ఎక్కడిది 2-3 వేలు వస్తుందని చెప్పి అట్లా ఫిక్స్ అయ్యి నేను ఏం చేసిన అంటే ఇంకా అన్నీ వదిలేసుకున్నా మైండ్లో. ఎక్కడిది ఆఫీస్ బాయ్గా ఫిక్స్ అయిపోదాం అనుకున్నా నా లైఫ్. ఇక నా ఆఫీస్ జర్నీ వచ్చింది, నా ఆఫీస్ వల్ల మంచి సార్థకి వెళ్ళిన వాళ్ళు మంచిగా చూసుకున్నారు. అట్లా నా టిక్టాక్ వల్ల ఇంకా ఒక సెలబ్రేట్ అయ్యి ఈ రోజుకి నిమ్మనంగా చెప్పాలంటే నా వల్ల మా ఫ్యామిలీ అన్నం తింటున్నారు. మా ఫ్యామిలీని ఎప్పుడు మా అన్న పిల్లల్ని చూసుకోవాలి, 3 నేను, మా అక్కని చూసుకోవాలి, మా అక్క భర్త చనిపోయాడు, ఒక కొడుకు, మా డాడీ చచ్చిపోయి మా అమ్మని నేనే చూసుకోలేదు, మా చెల్లికి 2 కొడుకులు, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది. మా బావనేమో కార్ డ్రైవర్ చేస్తారు, 20,000 నెలకు మా బావకు, 20,000 మా చెల్లి 5,000 రెంట్ కట్టుకోవాలి, 3 పిల్లల్ని చూసుకోవాలి, కూరగాయలు తీసుకురావాలి, చాలా ఇబ్బంది. నాకు వచ్చే రూపాయల నేను నెలకు మా చెల్లికి రెంట్ నేను కడతాను, కూరగాయలు కావాలి నేను నెలకు ఒక 10,000 దాకా పంపిస్తాను, మా అమ్మ గోళ్ళకి ఒక 5-6 వేలు దాకా అవుతుంది. అది ఫిక్స్ అయిపోయినాయి. ఇంక నేను నాకు వచ్చే ఒక నెలకు ఒక 30-40 వేలు చాలు, 10,000 వచ్చిన చాలు నాకు ఈ పూటకు. ఒక ఇంటర్వ్యూకి ఒక 2,000-3,000 ఇస్తుంది చాలు. అవి జమ చేసుకుని మా ఫ్యామిలీ బతుకుతున్నారు, మంచిగా ఉన్న ఆరోగ్యంగా అయితే. నేను దయచేసి నన్ను చాలామంది నాకు 2,000-3,000 10,000 ఇచ్చిన ఉన్నారు అమెరికా నుంచి. నీకు ఏమైనా ఇబ్బంది అయితే మీ ఫ్యామిలీలో మీ అన్న పిల్లలకి ఏమన్నా మాకు ఫోన్ చేయి, మేము అమౌంట్ హెల్ప్ చేస్తాం అన్న వాళ్ళు నాకు ఉన్నారు కొంతమంది ఫ్యాన్స్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా చెప్పాలంటే చాలా ఎక్కువ శాతం అంటే నాకు ఒక అమ్మాయి ఉంటుంది, మంచి అమ్మాయి ఉంటుంది, అమ్మాయి డాక్టరు, అమెరికాలో ఉంటుంది. తను నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. నేను అప్పుడు ఒకసారి ఏమనంటే ఎండాకాలం ముందు మా ఇంట్లో ఏసీ లేదు, కూలర్ కొనుక్కోవాలంటే డబ్బులు కూడా లేవని చెప్పి వీడియో పెట్టినాను. అట్లా తట్టుకోలేదు. అమ్మాయి మెసేజ్ చేసి సికింద్రాబాద్లో వాళ్ళ ఇల్లు అంట, ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య డాక్టర్, వాళ్ళ మమ్మీ డాక్టర్, అమ్మాయి కూడా డాక్టర్ అంట. అయితే ఆమెది ఇంకా 2-3 నెలలు ఇంకా నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అంట. అమ్మాయి అన్నది, బాలు నీ వీడియో చూసి ఫుల్ సెపరేట్ అయితే నేను డాక్టర్ని వచ్చానంటే సాయంత్రం నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫస్ట్ రీల్ నీదే చూస్తా, పొద్దుగా లేవగానే ఫన్నీగా చేస్తావు, ఏమున్నా ఓపెన్గా మాట్లాడతావు, ఏది ఉన్నా డైరెక్ట్ చెప్పేస్తావు, నేను ఇక్కడ ఉన్నాను, ఇది తింటున్నాను, నేను ఇట్లానే ఓపెన్ చెప్పేస్తావు. నువ్వు అసలు దీనికి భయపడవు ఎందుకు, నలుగురు ఏమనుకుంటారు నీకు అవసరం అంటే, నేను నలుగురితో బతకట్లేదు, నా కోసం నేను బతుకుతున్నాను, నా ఇష్టం అని నేను చెప్పుకుంటాను, హాయ్ బావ అంటే అట్లా. అమ్మ నేను డబ్బులు వేస్తాను ఏసీ కొనుక్కొని చెప్పి నాకు 50,000 వేసింది నా లైఫ్లో. అమ్మాయి ఇచ్చిన 50,000 నాకు ఇప్పటివరకు ఎవ్వడే 50,000 వేస్తే నేను నమ్మలేకపోయినా. అదేంది 50,000 నాకు ఎందుకు వేసినాను, ఆ 50,000 వేస్తే నిజంగా మా ఫ్యామిలీకి చాలా. నేను ఏసీ కొనుక్కోలేదు, కూలర్ కొనుక్కోలేదు, నిజంగా చెప్పాలి ఫ్యాన్ తోటే ఉంటున్నా. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన, ఎందుకంటే మా అన్నయ్యకు బండి ఇప్పించా, ఇబ్బంది అవుతుంది ఏమైనా తీసుకెళ్ళాలన్నా, పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఏమైనా కొనుక్కో ఇబ్బంది. మా అన్నయ్యకు 90,000 పెట్టి ఒక బండి ఇప్పించిన. సో బాలు గారు, ఇప్పుడు మీరు టీవీలలో జబర్దస్త్ ఇంకా మిగతా షోస్ చాలా చేశారు కదా, వాటిలో మీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? నాకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చిందంటే, నేను ఇంటర్వ్యూలకు వెళ్ళా. నేను ఫస్ట్ ఒక ఆయన ఇంటర్వ్యూ చేసిండు, మంగ్లీ ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన, మంగ్లీతో పాటు ఉంటాడు, ఆయన పేరు సలీము జాగీర్ అనుకుంటా. ఆయన ఇంటర్వ్యూ తీసుకెళ్ళాడు, ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాడు.
బాగా వైరల్ అయింది ఇంటర్వ్యూ. అందరు ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు. అట్లా ఇంకా నాది ఓన్గా ఇంటర్వ్యూలు ఇస్తే బుల్లెట్ భాస్కర్ ఫోన్ చేసిండు, జబర్దస్త్ చేస్తామన్నాడు. ఎందుకు చేయండి సార్, నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి వస్తా అంటే ఆయన ఫస్ట్ పిలిచిండు. జబర్దస్త్ చేసింది ఆడే పటాస్. తర్వాత ఇంకా యూట్యూబ్లో మొత్తం ఇక ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఉప్పల్ బాల్ 3-4 ఏళ్ళు యూట్యూబ్లో మొత్తం నేనే షేక్ చేసిన. ఏడ పోయినా ఉప్పల్ బాల్, ఎక్కడ పోయినా ఉప్పల్ బాల్, ఏ రోడ్ ఎక్కిన ఉప్పల్ బాల్. నేను రోడ్ పోటీ పోతే సరే ఉప్పల్ బాల్ అంటారు. అమ్మాయిలు వచ్చి ఫోటోలు దిగుతారు, అబ్బాయి ఏంద్ర ఇంతమంది ఫోటోలు దిగుతున్నారు, ఒక సీఎంతో దిగినట్టు దిగుతున్నారు అని సంబరపడ్డా. ఎక్కడ పోయినా నా పోయిరే, ఎక్కడ పోయినా ఉప్పల్ బాలే. నేను నమ్మలేకపోయినా అసలు నేను ఏందిరా నాయన కూడా. నా జర్నం అయిపోయింది అనుకున్నా. తర్వాత మళ్ళీ మల్లన్న కూడా ఒకసారి పిలిచి నాకు పేపర్ చదివించాడు. అది చేసిన తర్వాత ఆయనకు మిలియన్స్ ఉండే అప్పట్లో. నేను వచ్చినప్పుడు ఆయన దగ్గరకు 1 మిలియన్ దాకా ఉండే ఫాలోవర్స్. ఆయన పొద్దున్న 8 o'clock వస్తుంది అన్నట్లు ఇంటర్వ్యూ. ఫస్ట్ చాలామంది ఆయన ఇంటర్వ్యూ చూస్తారు అన్నట్లు, నాకు తెలియదు. నేను అప్పుడు తీర్మానం మల్లన్న అంటే ఏంది అసలు ఈయన ఇంటర్వ్యూ ఏంది అని నమ్మలేదు. ఇట్లా పేపర్ పట్టుకుని కేటీఆర్ అంటే నీకు ఇష్టమా, కండలు బాగుంటాయా అట్లా అడిగిండాను. నేనంటే క్యాజువల్గా పోయినా పిలిచిన. ఆయన ఇంటర్వ్యూ వల్ల నాకు నేను బయటికి వచ్చిన తర్వాత రోడ్ ఎక్కిన 2-3 రోజులు షూటింగ్కి పోతున్నా. నువ్వు తీర్మానం మళ్ళీ ఇంటర్వ్యూలో వచ్చినావు, తీర్మానం అవును వెళ్ళాను పిలిచాడు. ఎట్లా పిలిచి నువ్వు గ్రేట్, నాకు ఆయన కల్పించవా, ఆయనతో ఫోటో దిగుతాం మేము, ఆయన ఎక్కడ ఉంటారు, ఆయన ఆఫీస్ అదేంది ఈయన గురించి ఎందుకు ఇంత కనబడుతారు అని చెప్పి నాకు అర్థం కాలేదు. తర్వాత ఎప్పుడు పోయినా నువ్వు తీర్మానం మళ్ళీ అంతా పోయినా అన్నాడు. అవును 8 గంటలకు వస్తుంది పొద్దున్నే ఛానల్లో నువ్వు పోయినావు కదా అన్నాడు. అవును పోయినా పిలిచిండు పోయినా అన్నాడు. నేను డబ్బులు ఇచ్చిండు అది అన్నాడు. డబ్బులు లేదా ఇంటర్వ్యూకి పిలిచాడు, చాలామంది ఇంకా అడుగుతున్నారు, ఫేమస్ అవుతున్నాను అని. నేను ఇక అప్పట్లో ఇక ఆనందపడిపోయినా. తీర్మానం వాళ్ళు పిలిచినందుకు కొంచెం అయిపోయింది అన్నట్లు. అది ఇక బాగా సంబరపడ్డా. తర్వాత ఇక ఈ నాన్ వేష బెట్టింగ్ యాప్లు నాకు ఆఫర్స్ వస్తున్నాయి అన్నట్టు. బెట్టింగ్ యాప్లు నాకు 30 లక్షలు ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్ ఇట్లా కింద పెట్టాలి నువ్వు, నీది ఫాలోవర్స్ ఉన్నారు కదా, కంపెనీ వాళ్ళు నాకు రేపు అయ్యారు అన్నట్టు. నేను ఏం చెప్పానంటే నేను చేయను సార్ బెట్టింగ్ యాప్లు అయితే, రేపు నన్ను జైలు వేస్తే మా ఇంటికి ప్రాబ్లం, నాకు డబ్బులు రావు, బయట అందరు ఈడు కూడా ఇంత నన్ను అంటాను అని చెప్పి నేను ఆలోచించా. బాగా బెట్టింగ్ యాప్లు అంటే ఏంది, ఎందుకు పెట్టాలి అవి, మనం దానివల్ల ఉపయోగం అని నేను తెలుసుకున్న. బెట్టింగ్ యాప్లు అంటే ఏంటని. ఇవి చేస్తే జైలు ఇస్తారా, జీవితంలో జైల్లోకి వెళ్ళి రాన్న ఆయన బతుకుంటే నన్ను అడక తిన్న పర్లేదు గుడికాడ అని చెప్పి ఫిక్స్ అయ్యి బెట్టింగ్ యాప్లు చేయలేదు. 30 లక్షలు ఇస్తున్నారు. అప్పుడు ఒకవేళ నేను బెట్టింగ్ యాప్లు చేస్తుంటే ఈరోజు దగ్గర నాకు ఒక 2-3 కోట్లు వచ్చేవి. హైదరాబాద్లో ఒక ఇల్లు కొనేసుకుని, ఒక కారు కొనేసుకుని, ఒక డ్రైవర్ గాని పెట్టుకుని బతికేవాడిని. ఇక నేను అట్లా ఫిక్స్ అయ్యి ఇక నేను చెయ్యొద్దు అనుకున్నా. బెట్టింగ్ యాప్లు చేయలేదు. చేయనందుకు నాన్ వేష నా చూసి నాకు మెసేజ్ చేసి, నాన్ వేష్ గారు ఉన్నారు కదా, ఆయన మీకే ఎందుకు ఇచ్చారు ఫోను? అంటే చాలా మంది ఉన్నారు కదా మీలాగా ఫేమ్ వాళ్ళు, మీకే పర్టికులర్గా ఫోన్ ఇవ్వడానికి రీజన్ ఏంటిది? ఆయన ఎందుకు ఇచ్చారు అంటే బెట్టింగ్ యాప్లు ఎవరెవరు చేశారు, యూట్యూబ్లో సీరియల్ వాళ్ళు ఎవరెవరు చేశారు, మూవీస్ వాళ్ళు ఎవరెవరు, ఆయన మొత్తం బెట్టింగ్ యాప్ అనేది ఆయనే లేపిండి ఫస్ట్. అన్నాక నాకు ఒకసారి మెసేజ్ చేసిండు ఇన్స్టాలో. అప్పుడు నాకు 2 లక్షల మంది ఉండే ఫాలోవర్స్ ఉంటే, నీకు బెట్టింగ్ యాప్లో ఆఫర్ అనేది వచ్చిందన్న, నాకు ఆఫర్స్ ఒకసారి ఫోన్ చేయమని మెసేజ్ పెడితే నెంబర్ పెట్టాడు. నా నెంబర్ పెడితే నాకు డైరెక్ట్ కాల్ చేశాడు. అన్న నమ్మస్తా, నేను నాన్ వేసాను. నాన్ వేసి అంటే నాకు తెలియదు అన్న. ఒకరోజు నన్ను విద్యుత్ చెందు తిట్టించిండు, నన్ను గుర్తుపట్టావన్నాడు. ఏమన్నా అప్పుడు నువ్వు ఏదో వాళ్ళని అంటే ఏదో అంటే తిట్టిపిస్తే ఏదో తిట్టిన అన్న కరెక్ట్ ముందు నా ప్రొఫైల్ పంపిస్తాడు. నానేసి అంటే మీరే నా ఫేమస్ కదా, మీరు అందరూ అడుగుతుంటారు అన్న అంటే అవునవును ఎందుకు చేశారు చెప్పండి అన్న అంటే, నీకు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవని అడిగాను. నాకు ఇంట్రెస్ట్ నేను చేయనన్నా. నీకు బెట్టింగ్ యాప్ ఇస్తే నువ్వు చేస్తావు ఒకటి నేను అన్నాడు. ఒక 5-6 లక్షలు ఇస్తే చేస్తాను అన్న, నువ్వు 10 లక్షలు ఇచ్చిన చేయను ఫోన్ పెట్టని చెప్పి కట్ చేసి పరేసిన. మళ్ళీ ఇస్తే మళ్ళీ కట్ చేసిన, మళ్ళీ 3సారి చేసిన. ఎందుకని ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా అంటే, కాదు నువ్వు బెట్టింగ్ యాప్లు పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు కదా, నువ్వెందుకు చేయమన్నాడు. నేను పెద్ద పెద్దలతో చెయ్యనన్నా, నేను బతికేది మా ఫ్యామిలీ కోసము. ఆ బెట్టింగ్ యాప్లు చేస్తే జైలు ఇస్తారు, ఉడి తీస్తారు, నా బతుకు బస్టాండ్ అవుతుంది, నాకు మా అమ్మ నాయన ఉన్నారు, మా చెల్లి వాళ్ళని చూసుకోవాలి, నా లైఫ్ అంత ఉందని అట్లా మాట్లాడి, ఓకే నీకేం నాకు వద్దన్నా. ఏ ఫోన్ వాడుతున్నావు అన్నాడు. ఉప్పు వాడుతున్నా అన్న ఫోన్ టచ్, వీడియోలు ఇలా చేస్తాను దాన్ని చేస్తున్నాడు. నీకేం నాకు ఏం వద్దన్నా, నా లైఫ్ గోల్ ఏంటంటే ఐఫోన్ కొనుక్కోవాలని కళ ఉందన్న, 16 ఏదో వచ్చిందంటే ఫోన్, ఆ ఫోన్లో వీడియోలు తీస్తే బాగుంటాయంట అన్న, నాకు ఐఫోన్ కూడా నా జీవితం జర్నం అయిపోతుంది, నాకు ఒక్క కోరిక ఉంది. మరి నువ్వు బెట్టింగ్ యాప్లు చేస్తే నువ్వు ఐఫోన్ కొనవచ్చు, 10, 20, 30 కొని నువ్వు ప్రజలకి వంచొచ్చు కదా అంటే, నేను డబ్బులు తీసుకొని చేయనన్నా, నీకు దండం మీద నేను పంపిస్తలే అన్నాడు. ఓకే అని చెప్పి మీరే అడిగారు ఫోన్? నేను అడగలేదు. నీకేమి ఇష్టం అని అడిగాడు. నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవు, నీకు ఏమైనా ఇష్టం అని అడిగాడు. నీకు నీ లైఫ్ గోల్ ఏంటని అడిగాడు. నాకు ఐఫోన్ గోల్, నా టీచర్ గోల్ ఏంటంటే నేను లైఫ్లో ఒక ఐఫోన్ కొనుక్కోవాలని నాకు కోరిక ఉందని అడిగాడు. నేను ఇప్పిస్తాను అన్నాడు. నీకు ఐఫోన్ ఎందుకు ఇప్పిస్తుంది తెలుసా అన్నాడు. నువ్వు బెట్టింగ్ యాప్లు చెయ్యను అని నాతో అన్నావు చూడు, అది నచ్చింది నీలో. నీకు ఐఫోన్ ఇప్పిస్తున్నట్టే నీ అభిమానం కాదు నచ్చింది. నువ్వు బెట్టింగ్ యాప్లు చేయలేదు,
నాకు అందుకే నచ్చినావు నువ్వు, అందరు చేసి డబ్బులు జమ నువ్వు ఎందుకు సంపాదించుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ లేదని నేను చేయనని చెప్పిన. నాకు ఆ నిజాయితీ నచ్చింది, నీలో మీ ఫ్యామిలీ వాళ్ళు కష్టపడదని చెప్పి నాకు ఐఫోన్ ఇప్పించిన తర్వాత ఆయన వీడియో పెట్టినాక నా గురించి ఉప్పల్ వాళ్ళని చూసి నేర్చుకోండి అని ఒక వీడియో వదిలిన తర్వాత మార్కెట్లో ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ పోయినా నాన్ వెజ్ నీకు ఫోన్ ఇప్పించింది కదంటే అవునన్న అంటే అందరూ ప్రతి ఒక్క నాన్ వెజ్ అని చెప్పాను, నీకు బిగ్ ఫ్యాన్ అయ్యింది. నన్ను మాట్లాడినోడు కూడా నన్ను అన్నోడు కూడా వచ్చి అక్ చేసుకుంటాడు రోడ్ల పోటీ. నేను ఎందుకు ఫాలో అవుతుందో తెలుసా మళ్ళీ అన్నాడు. ఎందుకన్నా నేను నాన్ వెజ్ ఫాలో అవుతున్నా. ఆయన వల్ల నన్ను ఈవెంట్లో చాలా మంది పిలిచారు. మొన్న వైజాగ్లో ఒక డీసెంట్గా ఒక 5-6 ఈవెంట్లకు నాన్ వెజ్ వల్ల నన్ను పిలిచారు. 5-6 మంది హైదరాబాద్ కూడా పిలిచారు. ఒక ఈవెంట్కి పెద్ద డాక్టర్స్ ఫంక్షన్ ఉంటే పిలిచారు. నేను ఎందుకు పిలుస్తాను తెలుసా, నువ్వు బెట్టింగ్ అప్పులు చేయలేదు, నాన్ వెజ్ గురించి నీ గురించి బాగా చెప్పాడు, అది మాకు నచ్చి నేను పిలుస్తున్నాను అని చెప్పి 10,000 నుంచి ఈవెంట్ పిలుస్తున్నారు. అట్లా నాకు మంచిగా పేరు వచ్చింది. అంటే ఒక మనిషి నా గురించి చెప్పినా కూడా నాకు రూపాయి వస్తుంది కదా, అది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒకవేళ నేను బెట్టింగ్ అప్పులు చేసి ఉంటే ఈరోజు నా ఫ్యామిలీ సెట్ అయిపోయి నేను కూడా సెట్ అయిపోతుంది. నేను పాపం సొమ్ము నాకు ఎందుకని ఫిక్స్ అయినా, ఒక సొమ్ము తినొద్దు, పుక్కడికి వచ్చిన డబ్బులు వాడొద్దు అని తెలుసుకున్నాను. నేను నా జీవితంలో ఇప్పటి వరకు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, గివ్ మీ అమౌంట్ వేయాలంటారు. నాకు అమౌంట్ ఎందుకు ఇస్తారు మీరు అని అడిగిన క్వశ్చన్. నా వల్ల మీకు ఏమైనా యూజ్ అయితే అమౌంట్ వేయండి. నేను ఒక బర్త్డే వీడియో చెప్తాను మీకు, కానీ నాకు 2,000 వేయండి, ఒక 1,000 రూపాయలు వేయండి, ఖర్చులకు అయితే. నా నుంచి ఏమైనా విసేజ్ చెప్పించుకోండి, నా నుంచి ఏమైనా మీకు ఏమైనా జోకులు కావాలి మాట్లాడండి. నాతో ఫోన్ మాట్లాడితే 10 నిమిషాలు 500 కొట్టండి మాట్లాడతా అని చెప్పేవాడిని. అట్లా 500 1,000 రూపాయలు కొడితే గంట సేపు ఫోన్ మాట్లాడు. నేను ఉప్పల్ చెప్పండి ఫ్రెండ్స్ అందరికి ప్రతి ఒక్కరికి నైట్కి 3 గంటలు ఇస్తాను, 4 గంటలు అందరూ ఎంతమంది 2 మందికి చెప్పాలి. 1,000 రూపాయలు 500 ఇచ్చినందుకు అదే బిజినెస్ అయిపోయింది. నాకు నా ఏమి ఇట్లా 500 వస్తాయి, పొద్దంతా కూలి చేస్తే మనకు 500 వస్తాయి. అదొకటి ఎంచుకున్నా. ఏం చేసినా ఫ్యామిలీ కోసం, నేను ఏం చేసినా ఇప్పుడు నా ఫ్యామిలీ కోసం. ఇప్పుడు నేను ఇప్పటివరకు ఫేమస్ అయినా చెడుగా ఉప్పల్ బాలు ఇలా చేశాడు, నన్ను ఇలా మోసం చేశాడు, ఇలా దొంగతనం చేశాడు, ఉప్పల్ బాలు ఇలా ఫ్యామిలీ అని చెప్పి నన్ను మోసం చేసి ఒక్కడు అనమానండి. పోనీ నా దగ్గర 10 రూపాయలు ఉప్పల్ బాలు వచ్చి ఎత్తుకుని మా ఇంటికి వచ్చి ఒక్కనన్నా వచ్చి బయట చెప్పమనండి, ఎవరు చెప్పడు. ఎందుకంటే అలాంటి పని నేను చెయ్యను, నన్ను చెప్పేంత రైట్స్ కూడా మనకి లేవు. ఎందుకంటే నేను చెయ్యను. నాకు చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ ఒకటే చెప్పింది, దొంగతనం చేయొద్దు, ఒకరిని చూసి మనం ఆశపడొద్దు, ఒకరి దగ్గర ఉందని చెప్పి మనం దోసుకోవద్దు. మనకు బుక్కడి తిన్నా సరే మన ఇంట్లో మనం వండుకుని రోడ్డు పడి తిరుగు, ఎవడొచ్చి నేను ఒక చేయి కూడా వేయడు. అదే నువ్వు దొంగతనం చేసి 4 విడిచిపోయే దొంగ అంటారు అన్నారు. అని అట్లా ఫిక్స్ అయినా అట్లా ఉంటున్నా. నన్ను ఇప్పటివరకు అందుకే నేను ఎవరి దగ్గర దొంగతనం చేయను, ఎవరి దగ్గర అడుక్కోను, నా పనిని చేసుకుంటా. ఆఫీస్ పైగా ఇప్పటికైనా నాకు ఈ ఆఫర్స్ పోయినా కూడా ఒక ఆఫీస్ పైగా చేసుకుంటే నేను పని చేసి నాకు 15,000 20,000 ఇస్తారు. నాకేం తక్కువ కాలునే చేతులు ఉన్నాయి. రోడ్లు ఇచ్చినా గవర్నమెంట్ జాబ్కు అప్లై చేసినా గవర్నమెంట్ రోడ్లు మోర్లు ఎత్తినా నెలకు 15,000-20,000 వస్తాయి. ఇట్లా ఫిక్స్ అయిపోయి బతుకుతున్నా అంతేగా. బాలుగారు మీరు చాలా వీడియోలు చేశారు కదా, ఈ వీడియోల వల్ల మీకు ఏమన్నా ఎఫెక్ట్ పడ్డదా? అంటే కాంట్రవర్సీగా మీకు ఇలాంటి బెదిరింపులు అలాంటివి ఏమైనా జరిగినవా ఇప్పటి వరకు? నాకు నిజం చెప్పాలంటే నేను ఎన్ని వీడియోలు చేసినా నాకు వీడియోల వల్ల ఏ ప్రాబ్లం కాలేదు. ఒకసారి ఏమైందంటే ఇప్పటికీ ఘోరంగా చేస్తున్నారు వీడియో, చాలామంది వల్గర్గా చేసే వీడియోలు చూసిన. అప్పట్లో నాకు ఏంటంటే నాకు ఆ వీడియోలో ఒకసారి నేను ఏం చేసిన అంటే ఒక డెలివరీ వీడియో చేసిన. నేను ప్రశాంత్ సాయి డెలివరీ వీడియో చేస్తే ట్యాంక్ బండ్ కాడ అమ్మాయిల సంఘాల కొంతమంది సపోర్ట్ చేసి కొంతమంది వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా డెలివరీ లేడీస్ వీడియో ఎట్లా చేస్తారు మీరు అట్లా డెలివరీ వీడియో అని చెప్పి కొట్టారు. ట్యాంక్ బండ్ మీద ఇద్దరు కొట్టడానికి వచ్చారు. వస్తే ఇద్దరు ఒక మహిళా సంఘం అక్క నాకు ఫ్రెండ్ అని అట్లా అక్కొచ్చి ఏంద్రా అట్లా మీద తప్పి ఏదో చేశాడు అబ్బాయికి తెలియక అని చెప్పి అట్లా ఒక గొడవ అయింది. అదొక్కటి నా లైఫ్లో చెడి వీడియో అంటే అదొక్కటి. దాని తర్వాత జరిగిన తర్వాత నేను లేడీస్ సంబంధించిన విషయంలో లేడీస్ వీడియో వాళ్ళు చేయట్లేదు. నైటీలు వేసుకొని ఇట్లా చూపించి గలీజ్ వీడియోలు చేయట్లేదు. సారీ కట్టుకుని పద్ధతి చేసిన, సారీ కట్టుకుని డ్యాన్స్ చేసిన ఎవరేమట్లా. అప్పట్లో ఒక్క డెలివరీ వీడియోకి నాకు కొంచెం బాధ అనిపించి చనిపోవాలని ఒక బాధ అనిపించింది. మార్కెట్లో ఏడ్చి తట్టుకోలేకపోయినా ఏంది ఇంత వయసు. ఇప్పుడు ఆ వీడియోలు చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఎవ్వరు అంటే అప్పుడు నేను ఫేమ్లో ఉన్నాను కాబట్టి నన్ను అట్రాక్ట్ చేసిండ్రు. ఇప్పుడు చాలామంది పోరగాలు చేస్తున్నారు డెలివరీ వీడియోస్. నేను ఎన్నో కాపీ చేసి పెట్టుకుని ఇప్పుడు, కానీ ఇప్పుడు ఎవరు వాళ్ళ మీనికి లేవట్లేరు. బట్టలు లేకుండా కూడా కొన్ని వీడియోలు పెడుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు వాళ్ళని ఏమంటలేరు, ఇక వదిలేసాను. అప్పుడు మేము జస్ట్ ఇక్కడ షార్ట్ వేసుకుని మనం కానీ ఏం కనిపిస్తున్నారు అని అంతా అలా అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏమంటారు, ఇక ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. నేనే అనుకుంటా మనకెందుకు నేను చేసినప్పుడు అలా అట్రాక్ట్ చేశారంటే పగ వాళ్ళు ఉంటారు, కోపం వాళ్ళు ఉంటారు. అప్పుడు నేను తప్పు చేసినా కాబట్టి అన్నారేమో, ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పి నేను అప్పటి నుంచి వాళ్ళ వీడియోలు చేయట్లేదు. ఓకే ఉప్పల్ బాలు గారు, అయితే ఇప్పుడు మీరు గల్ అంటారా, ప్రజలకి గల్ అని చెప్తారా, బాయ్ అని చెప్తారా? నేను గల్లబ్బా కాదు, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అలాగనే చెప్తాను. మీరు ప్రజలకి ఏం చెప్తారు అంటే మీరు చేసే ప్రతి వీడియో కానీ గల్లాగానే ఉంటుంది అంటే ప్రజలందరూ ఒక కన్ఫ్యూజన్లు ఉంటారు, ఈయన అబ్బాయా అమ్మాయా అని ఒక కన్ఫ్యూజన్లు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అబ్బాయి అంటారా, నేను అమ్మాయి అంటారా?
నేను నా ఫ్యాన్స్కు నా ప్రజలకు ఏమని చెప్తున్నా అంటే నేను అబ్బాయి అని చెప్తాను, అమ్మాయిని ఎలా చెప్తాను. ఇప్పుడు నా అమ్మాయిలా ఉంటే అమ్మాయి అని చెప్తాను. నేనేంటంటే నేను చాలా స్వతంగా వీడియోలు చేసినప్పుడు నేను చేసే వీడియోలు డిఫరెన్స్గా చేసినందుకు చాలామంది నన్ను ఫాలో అయ్యారు. కొత్తగా యాంగిల్ చేసినప్పుడు నేను అఫీషియల్గా చేసినప్పుడు ఒక మోహన్లా చేసినప్పుడు లుంగి కట్టుకుని చేసినప్పుడు ఆ వీడియోలు వైరల్ కాలే, ఎవరు చూడట్లేదు, లైకులు రావట్లేదు. అదేంటంటే నేను డిఫరెన్స్గా ఏదో యాంగిల్ చూపించాలి జనాలకు అన్నప్పుడు నేను మార్చుకున్నాను. అప్పుడు నాకు హెయిర్ ఇంతవరకు ఉండే చిన్నగా, అప్పుడు చేసినప్పుడు మామూలుగా లైక్లు వచ్చాయి. తర్వాత నేను కొంచెం హెయిర్ పెంచుకున్నా, అట్లా కొంచెం ఓవర్గా కొంచెం తిప్పడం. హాయ్ గాయ్స్ దిస్ ఈజ్ ఉప్పల్ బాల్, ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు బస్ ఎక్కుతున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇప్పుడు నేను తింటున్నాను, కాఫీ తాగుతున్నాను, అలా అన్నాక నాకు రేటింగ్ వచ్చింది. జనాలకి ఏంటంటే పబ్లిక్ అమ్మాయిలు చాలా ఫాలోవింగ్, నాకు అమ్మాయిల ఫాలోవింగ్ ఎక్కువ అన్నట్లు. అందరు అమ్మాయిలు కూడా అందరికి ఇదే యాంగిల్ నచ్చినట్టు చెప్పి నేను ఆ యాంగిల్ వెళ్ళాను. కానీ తర్వాత నన్ను ఇలా నువ్వు ఇదా అది అంటావని ఎవరు అంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా విలేజ్కి వెళ్తే బాగా నమస్తే ఎందుకు రారా అంటే మా ఊర్లో ఇట్లా పోరగాలు చాలా నమస్తాను, ఎప్పుడు వచ్చినా చెప్పాను అది అని వచ్చి సెకండ్ ఇస్తే ఇక్కడ రారా దీరా అంటే నా మాట వింటారు. ఇక్కడ ఎందుకు ఆయన రోడ్ ఎక్కితే గిట్లా అంటారు, ఇంటర్వ్యూ పిలిచి నువ్వు అమ్మాయివా అబ్బాయివా నీకు అది ఉందా ఏంది అసలు కామెంట్స్ నువ్వు మాట్లాడితే నాకు కొంచెం బాధ అనిపించి ఎవడు ఎట్లా మాట్లాడు నాకు ఎందుకు పైసలు వస్తాయని చెప్పి నేను చేసిన. హిందీలో నిజంగా చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ మధ్యలో ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు తెలుసా. నేను ఎందుకు ఇవ్వట్లేదు అంటే నాకు నాన్ వెజ్ చెప్పినప్పటి నుంచి బెట్టింగ్ అప్లు నేను చేయనప్పటి నుంచి ఇంటర్వ్యూలకు వెళ్ళట్లేదు. ఇక చాలామంది ఫ్యాన్స్ ఏమన్నారంటే వాళ్ళు యూట్యూబ్లో నువ్వు కనిపించొద్దు అన్నారు. ఎందుకు అన్నాడు, నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూలు అఫీషియల్గా ఇయ్యి కానీ చిల్లర వీడియోలు ఇయ్యకు, నీకు మంచి పేరు వచ్చింది, మంచి నీకు ఆఫర్స్ వస్తాయి, మూవీస్ వస్తాయి, మంచి ప్రమోషన్లు వస్తాయి, నువ్వు దయచేసి ఇంటర్వ్యూలు గలీజ్గా అని చెప్పి. నేను ఇప్పుడు ఈ మధ్యలో చూడండి 8 నెలల నుంచి నాది ఒక్కటి యూట్యూబ్లో ఇంటర్వ్యూలు రావాలి. నేను మొన్న దాకా ఒకటి ప్రమోషన్ ఒకటి ఇచ్చాను అఫీషియల్ ఇంటర్వ్యూ. నన్ను ఎవరైనా ఇంటర్వ్యూ పిలిస్తే ఒక సెలబ్రిటీలకు చేయండి, నువ్వు అబ్బాయివా నువ్వు అమ్మాయివా నీకు లేస్తా ఏంది క్వశ్చన్లు కొంచెం అడిగేటోళ్ళ కన్నా కామెంట్స్ అంటే మీ రేటింగ్ కోసము మా పరువు తీస్తున్నారు. పోనీ మీరు డబ్బులు ఇస్తున్నారని చెప్పి మీ ఇష్టమైన క్వశ్చన్లు అడిగితే మేము పైసలు తీసుకుంటున్నాం లేదని చెప్పట్లేదు. మీరు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాం, ఎక్కువ లక్షల కోట్లు ఇవ్వట్లేదు, 1000-500 ఇస్తున్నాం. పిలిచినంత మాత్రంలా మా మహానుభావాలు దెబ్బతిన్నట్లా అలా అడిగితే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక అఫీషియల్గా అడగండి అబ్బా, నువ్వు ఎందుకోసం ఇలా చేస్తున్నావు దేనికోసం అలా అడగండి. అలా కాదు ఇలా అంటే మీ రేటింగ్ కోసం మీరు చూసుకుంటారు, కానీ మాకు ఎంత బాధ అనిపిస్తుంది. చూడు మా చుట్టాలు చాలామంది నన్ను ఫంక్షన్లకు విలువలే మధ్యలో ఎంత బాధపడ్డా. మా పెద్దమ్మ కూతుర్లు ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు, మా చుట్టాలు దాంట్లో మంచి రిచ్ పీపుల్స్ ఉన్నారు. మేమే పేదోళ్ళం, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నాకు కూడా కోరిక ఉంటుంది, మా పెద్దమ్మ బిడ్డలతో ఉండాలని నా కోరిక ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు రమ్మంటారు, ఒకప్పుడు నన్ను వద్దన్నారు చేయన్నారు, ఇప్పుడు ఏమంటారు రమ్మని నేను బతలాడుతున్నారు. మా మొన్న డీసెంట్గా మా పెద్దమ్మ కూతురు పెళ్ళి అయింది, అమెరికాలో ఉంటారంట అబ్బాయి, సాఫ్ట్వేర్ అంట. పెళ్ళి అయితే నన్ను పిలిచారు, నేను రానని చెప్పాను. అబ్బాయి కూడా ఫోన్ చేశాడు, రా బాలు మీరు చుట్టాలు అవుతారంటే సారీ అండి నేను ఒకప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోతే వద్దని చెప్పారు, ఇప్పుడు రమ్మంటారు, నాకు ఇష్టం లేదు నేను రానండి. ఇది తప్పుగా అనుకోవద్దు, నాకేంటంటే వాళ్ళ చుట్టాలు మీరు కాదు, నాకు ఇంట్రెస్ట్ నేను రానండి, నేను వెళ్ళట్లేదు మా చుట్టాల ఇంటికి. ఇప్పుడు బతలాడుతున్నాను, నేను వెళ్ళట్లేదు, కొంచెం వల్గర్ మాట్లాడుతున్నాను ఇంటర్వ్యూలకు పిలిచి. అట్లనే ఇంటర్వ్యూలు ఇచ్చుకొని బంద్ చేసిన. యూట్యూబ్ వద్దేమొద్దు, నాకు వచ్చే మూవీస్ ప్రమోషన్లు బర్త్డేలు వస్తే అవి చేసుకుందామని ఫిక్స్ అయినా. ఇంటర్వ్యూ పిలిస్తే నేను అఫీషియల్గా అడిగితే వస్తాను చెప్పి ఫిక్స్ అయ్యి వల్గర్కి ఇవ్వట్లేదు. అందుకే సో బాలుగారి పెళ్ళి ఎప్పుడు అంటారు మరి? ఇంకా నిజంగా చెప్పాలంటే అది కూడా చాలామంది ఎక్కడికి వెళ్ళి నీ పెళ్ళి ఎప్పుడు, నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకోవు, ఇంకా ఎన్ని రోజులు అవుతుంది, ఏజ్ అవుతుంది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి నేను పెళ్ళి చేసుకుంటానంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు మా చెల్లిది 3 పిల్లలు అదొక బాధ ఉంది, మా అన్నయ్యకి 3 అమ్మాయిలు అదొక బాధ ఉంది. ఇప్పుడు నేను సడన్గా పెళ్ళి చేసుకున్నాను అనుకో, వచ్చే మా వైఫ్ ఎవరైనా సరే ఏం చేస్తా అంటే ఇప్పుడు మా ఇంటిలో ₹1 పెట్టకుండా చేస్తుంది. ఒక రూమ్ తీయాలి, రెంట్ కట్టాలి, ఇంకా మేము ఇద్దరమే ఉండాలి. ప్రతి రూపాయి ఆమె ఏం చేస్తుందంటే అన్నీ ఆమెనే భరించాలి. అప్పుడు నన్ను ఎక్కడికి పంపేది, ఒక షూటింగ్కి వెళ్ళాలంటే కూడా టైం ఇవ్వదు. అప్పుడు ఏం చేస్తాను, రూపాయి మా ఇంట్లోకి పెడతానంటే మీ ఇంట్లోకి పెడతానని చెప్పి లొల్లి పంచాదులు, మన తర్వాత కేసులు కొట్లాటలు మళ్ళా గొడవలు ఇవన్నీ ఎందుకు. కొన్ని రోజులు సెట్ అయ్యే వరకు నేను ఒక సెట్ అయ్యి మా ఫ్యామిలీ వాళ్ళని ఒక సెట్ చేసినాక మ్యారేజ్ కోసం అడుగుదామని ఫిక్స్ అయ్యే ఉన్నాను. రీసెంట్గా ఇంకొక అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది ప్రజెంట్గా. అమ్మాయి ఇంకా చేసుకుంటున్నది ఆల్రెడీ. మేము ఇప్పుడు సోషల్ మీడియా కూడా వీడియో కూడా పెట్టినాము ఇద్దరం కలిసి ఉంది. చూద్దాం, ఇంకా చెప్పలేము ఇంకా లైఫ్ ఎలా జర్నీ అవుతుంది అంటే. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను రేపే పెళ్ళి వేసుకుంటా అంటే కుదరదు. ఇప్పుడు ఎన్నో అనుకుంటాం మనం లైఫ్లో, అన్నీ జరగవి. చూద్దాం. నా అమ్మాయి ఎవరో చెప్పగలుగుతారా? నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు చాలా కూడా చెప్పలేను. వాళ్ళ ఇంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీకి వాళ్ళ తమ్ముని తెలిసిన కొంచెం బాగుండదు కదా. ఇప్పుడు అమ్మాయిని బట్టి పెట్టడం ఎందుకని పెట్టట్లేదు. చూద్దాం. ఇక ఇప్పుడు మనం ఇప్పుడు నాకు 3 కోట్లు కావాలంటే ఇప్పుడు 3 కోట్లు రాలేవు కదా. అది కూడా అంతే, ఎలా జరుగుతుంది మ్యారేజ్ అయితే చేసుకుంటా.
చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు కూడా, అది నా ఇష్టం. ఎందుకంటే నాకు కూడా ఒక గోల్ ఉంటుంది, నాకు కొన్ని ఉన్నాయి, అవి నేను రీచ్ కావాలి అనేది కూడా ఉంది. ఇప్పుడు చాలామంది కొంతమంది నన్ను అర్థం చేసుకున్న తర్వాత కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు నన్ను చేసుకోవాలని సంబంధం చూడాలని కూడా తేడగాడిలా ఉన్నాడు, గీనికి ఇస్తే అమ్మాయి సెట్ అవుతుందా, ఇలా చూసుకోవాలి, అట్లా కూడా చాలామంది అన్నారు కూడా. మా చుట్టాల దాంట్లో మా పెద్దమ్మ కూతురు నాకు ఇస్తామని చెప్పి అమ్మాయి నేను నన్నే చేసుకున్నాను చెప్పి గొడవ కూడా పడ్డది. ఇప్పుడు అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చిన, అమ్మాయి నన్ను తప్ప వివరణ చేసుకోనని చెప్పింది. ఎందుకంటే ఈ అబ్బాయికి ఇస్తే ఎలా ఉంటుంది, ఈ అబ్బాయి చూసుకోగలుగుతాడా అనే టాపిక్ కూడా చాలామంది ప్రజలకు కొంతమందికి ఉంది. ఈ ఉప్పల్ బాలకి ఇస్తే మా కూతురు ఎలా ఉండగలుగుతుంది అలా టాకి కూడా ఉంది జనాలకు. ఎవరు అనుకుంటే ఇప్పుడు నాకు అర్థం చేసుకునే వాళ్ళు నాకు వస్తే నాకు దాలో అని ఒక ఫీలింగ్లో ఉన్న. పెళ్లి టాపిక్ అయితే ఇప్పుడు నాకు ఇప్పట్లో లేదు, చూద్దాం. నా లైఫ్ కొన్ని ఉన్నాయి, బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక కోరిక ఉంది, అదొక రీచ్ కావాలి నాకు. ఇక కొన్ని పెద్ద పెద్ద హీరోల పక్కల కొన్ని మూవీస్లో కనిపించాలి, సమాజకు నేను కొన్ని సేవలు చేయాలి అనే కోరికలు ఉన్నాయి, అవి చూస్తా ఇంకా. ఓకే బాలు గారు, ఇప్పుడు మీరు మూవీస్లో ఏమైనా ఛాన్సెస్ వచ్చినాయా ఇప్పుడు ప్రజెంట్ మీకు? నేను ఇప్పటికీ 8 సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? నేను ఇప్పుడు ప్రజెంట్గా ఒక రవితేజ మూవీ ఒకటి ఆఫర్ వచ్చింది, ఆయన దగ్గర ఇంకొక హీరో దగ్గర ఒక ఆఫర్ వచ్చింది, షూటింగ్ జరుగుతుంది. మొన్న దీనిలో చేశాను కదా బకాసూర్ రెస్టారెంట్లో, మూవీలో చేస్తే 20 నిమిషాలు ఉంటా, అది బాగా వైరల్ అయింది మూవీలో. నేను సార్ ఇది ఇట్లా మంచి దయ్యాల సీన్ ఇచ్చారు, నేను దానిలో ఒక హీరోని రేప్ చేస్తాను, ఆ సీన్ ఇచ్చారు. చాలామంది ఎక్కడికి వెళ్ళా సూపర్ చేసావు ఎంతో బాగుంది సినిమా, ఫన్నీగా ఉంది, ఫుల్ ఫ్యామిలీ వాళ్ళు చాలా రోడ్ ఎక్కితే సార్ అందరు పక్కన ఇట్లా సూపర్ చేసావు అని చెప్పి అందరూ అంటున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. దానివల్ల కొన్ని నాకు ఒక 2-3 ఆఫర్స్ వచ్చినాయి, అవి ప్రజెంట్గా రన్నింగ్ ఉన్నాయి. ఫోక్ సాంగ్స్ ఏమైనా చేస్తున్నారా ప్రజెంట్? ఫోక్ సాంగ్ 3 చేస్తాను నేను. అత్తప్ప సాయిబాబు డీసెంట్గా నా సాంగ్ చేస్తాను, అది దగ్గర 2 మిలియన్ వెళ్ళింది. మళ్ళీ డీజే సాంగ్ చేసాం మళ్ళీ ఒకటి, రాను బొంబాయి రాను ఉన్నాడు కదా డైరెక్టరు, ఆయన మళ్ళీ నాకు డీజే సాంగ్ చేయించారు, ఆయననే చేశారు నాకు ఫోటోగ్రాఫర్. మంచిగా దానివల్ల ఇంకా కొంచెం నాకు హైప్ వచ్చింది మార్కెట్లో. ప్రైవేట్ సాంగ్ చేస్తున్నాం, మినిమం దాని కూడా సాంగ్ ఒక 30,000 20,000 ఇస్తున్నారు. బాలు గారికి యాక్టింగ్ టాలెంట్ కాకుండా ఇంకా వేరే టాలెంట్, సింగర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు నిజం చెప్పాలంటే ఒక డ్యాన్స్ అంటే ఇష్టం, నాకు పిచ్చి మెహందీ పెట్టడం, ఇంట్లో పని చేయడము, ఈ వరకు తప్ప నాకు సింగింగ్ అంటే నిజం చెప్పిన పాటలు పాడడం అంటే పిచ్చి. కానీ నా భార్య గొంతుకు పాటలు సెట్ కావు. నాకు పాటలు రావడం, ఇష్టమైన పాట పాడండి మాకోసం. నేను పాటలు పాడతాను కానీ ఏదైనా ఒకటే అడుగు వస్తుంది, ఒకటి పాడండి మాకోసం. తిన్నా తీరం భర్తలకు తున్నా తీరం భర్త బాధ అవుతుందే, నీ ఆదిన మనసంత మనసు బరుగవుతుందే, నీ ఆదిన మనసంత. ఇట్లా నాకు నిజం చెప్పి పాడంటే పిచ్చి. కానీ నా గొంతు ఏంటంటే ఎలా ఉన్నందుకు నోరు తెలియదు అన్నట్టు. నాకు కొన్ని అన్నికి రావాలంట, పాడంటే పిచ్చి నాకు. మళ్ళీ పాట డాన్స్ పెట్టారు అనుకో. ఒక హిందీ సాంగ్ పాడండి బాలు గారు. ఈ మధ్యలో ఒక హిందీ సాంగ్ పడ్డా, ఆసిఫానాయా మెరా దూత్ మెరా తీస్ మెరా, అదైతే ఒక ఇంటర్వ్యూలో అయితే వైరల్ అయింది. ఆ పాట అనుకోకుండా వాడినా, అసలు నాకు రాదు, నువ్వు కంపల్సరీ ఏదో ఒకటి వాడాలంటే వాడినా ఆసిఫానాయా అన్న, అది బాగా వైరల్ అయింది. సూపర్. ఓకే బాలు గారు, మేము రీసెంట్లీ చూసినాము కొన్ని వీడియోస్లల్లో మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి వెళ్ళిళ్ళు. అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళిళ్ళు, మిమ్మల్ని ఎవరు విడిచిళ్ళు అట్లా చెప్పగలుగుతారేమో? చెప్తాను. నేను జూబ్లీ హిల్స్ ఎందుకు వెళ్ళాను అంటే నన్ను ఎవరు పిలవలే, ఎవరు రమ్మని నాకు అక్కడ చెప్పలేదు. ఎందుకు వెళ్ళానంటే శ్రీశైలం యాదవ్ తెలుసు కదా మీకు, మా యాదవ్స్ అన్నట్లు, ఆయన కూడా మేము కూడా యాదవ్సే. నవీన్ వాళ్ళ డాడీ. అప్పట్లో నేను టిక్టాక్లో ఫేమస్ ఉన్నప్పుడు మీకు ఎవరు తనేంటి ఎవరు అదే అక్క పేరు ఏంటి, ఒక అక్క సీరియల్ అక్క అన్నట్లు, ఆమె వైజాగ్ సత్య తెలుసు కదా, అక్కడికి ఆ అక్క ఏం చేసిందంటే బర్త్డే పార్టీ చేసుకుంటుంది అక్కడ చిన్న శ్రీశైలం వాళ్ళ ఆఫీస్ దగ్గర. కేక్ కట్ చేస్తున్నా, అన్న నాకు బాలు నువ్వు కూడా రావాలి, మీ యాదవే అడుగుతున్నారు అందరూ, నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వు రావాలంటే ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు డాడీ దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ పేరు ఏం పేరు అంటే ఇట్లా ఉప్పల్ బాలు అంటారంటే, ఎక్కడ మీ ఊరు అంటే మా విలేజ్ ఇక్కడ అంటే, ఏం టోల్మెంట్ మేము యాదవ్స్ అన్నాం, మేము కూడా యాదవ్సే అన్నాడు. అట్లా సెకండ్ ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం చేస్తున్నావు ప్రజెంట్ కదా, మామూలుగా చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేస్తున్నాను అది అంటే, నాకు ఆయన పిలిచి రూమ్లోకి పిలిచి కూర్చునబెట్టి నాకు ఒక చేతులు ఇట్లా 5,000 పెట్టాడు. పెడితే ఎందుకంటే మీరు డబ్బులు నాకెందుకు ఇస్తాను సార్, నేను వచ్చింది అక్క పిలిస్తే వచ్చాను, మీరు నాకు అమౌంట్ ఎందుకు ఇస్తున్నారండి సార్ అంటే, లేదు నేను నీ రీల్స్ చూశాను, నాకు మంచిగా అనిపించింది, నవ్వుకుంటాను నీ రీల్స్ చూసి, బాగా మాట్లాడతావు, మా వాడు అని కాదు మంచిగా అనిపించింది, నువ్వు చెప్తుంటావు కదా ఇట్లా మీ ఇట్లా లేవు అట్లా బాధ అనిపిస్తుంది రెంట్ అట్లా అన్నావు కదా, అందుకే నాకు ఏదో ప్రేమతో ఇవ్వాలనిపిస్తుంది. వాళ్ళ డాడీ నాకు 5,000 ఇచ్చాడు. ఎప్పుడు ఒక 4-5 ఏళ్ళ కింద ఒక్కసారి కలిసిన ఆయన. నేను కలిసిన తర్వాత ఆ రోజు ఇచ్చాడు 5,000 అంటే, అప్పటి నుంచి మళ్ళీ ఆయన ఎప్పుడు కలవలే.
వాళ్ళ అబ్బాయి ఇలా పడ్డాడు ఇప్పుడు ఎలక్షన్లో. ఇలా పడితే అప్పుడు నాకు వెళ్ళినప్పుడు 5,000 ఇచ్చిండు ఆయన. ఎవరు నేను తెలియనోడిని ఏదో అభిమానంగా ఎలక్షన్ జరుగుతున్నాయి, నాకు కూడా ఇష్టమే అన్న అంటే వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడల్లా వైజాగ్ సత్య దగ్గర రూమ్, వాళ్ళ ఇంటి ముందరే రూమ్ అన్నట్లు. వెళ్ళినప్పుడల్లా బయట కూటాడు, నమస్తే నమస్తే అన్న అనుకుంటే వెళ్తా. మంచిగా ఏమన్నా నీకు ఏమైనా ఉన్నా చెప్పు, ప్రాబ్లమ్స్ ఉన్నా, నేను ఎవరన్నా ఏమన్నా నాకు వచ్చి చెప్పు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా చెప్పు అని చెప్పి వాళ్ళ డాడీ అనేవాడు. వాళ్ళు ఏం లేదు మంచిగా నన్ను ఎవ్వరు ఏమన్నాడు, మంచిగా పలకరిస్తాను, రోడ్ పోటీ వెళ్ళినా కూడా మంచిగా పలకరిస్తాను, ఏమన్నా నీకు ఏమైనా ప్రాబ్లం అయినా నీకు ఏమైనా జరిగినా చెప్పు అని అనేవాడు అని చెప్పేవాడు అన్నట్లు. అట్లా ఈ సరిలో కొడుకు ఎలక్షన్ నిలబడ్డారు కదా, నేనే డైరెక్ట్ పోయినా. ఇంకా వైజాగ్ సత్య ఉంటారు నా బెస్ట్ ఫ్రెండ్, తిరుగుతున్నట్లు సత్య నాకు కూడా అన్న అప్పటి నుంచి పరిచయం చేస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం, నేను కూడా ఆయన కలిసి సెకండ్ ఇస్తా ఎలక్షన్లో అప్పుడు కూడా అయ్యో బాలు కూడా వచ్చిన అంటారు అని చెప్పి నా ప్రేమతో వెళ్ళాను అన్న దగ్గరికి. అన్న అంటే నాకు వాళ్ళ డాడీ గుణం నచ్చింది నాకు మెయిన్గా చెప్పాలంటే. అప్పుడు ఆ టైంలో నేను ఎవరో తెలియనప్పుడు నాకు ఒక 5,000 ఇచ్చాడు. ఆ అభిమానంతో నేను ప్రేమతో వెళ్ళాను. నాకు వాళ్ళు పిలవలేరు, వీడియో చేయమని కూడా పెట్టలేదు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పటి వరకు వీడియో పెట్టలేదు వాళ్ళది. ఈయనకు సపోర్ట్ చేసి నేను గెలవండి అని కూడా వీడియో కూడా పెట్టలేదు. నేను సోషల్ మీడియా అడిగితే నేను వేరే వాళ్ళ ఛానల్ చెప్పాను, నాకు వాళ్ళంటే నవీన్ అంటే ఇష్టం, ఆయన గెలవాలి, గడ్డ ఆయన రావాలని చెప్పి నాకు అభిమానంతో వెళ్ళి నేను నాకు సపోర్ట్ చేసి నేను ప్రచారం చేసిన ఆయనతో పాటు. ఎందుకంటే నా ఇష్టంతో చేసిన, మళ్ళీ నేను డబ్బులు ఇస్తాను, నాకు రేపు నాడేమో చూసుకుంటాను కాదు, నాకు అభిమానం అనిపించింది ఆయన మీద. తెలియనప్పుడు నాకు 5,000 హెల్ప్ చేసిండు. ఆ డబ్బులు హెల్ప్ చేసినందుకు నాకు ఉపయోగపడ్డాయి. 5,000 బదులు నేను ఒక రోజు పోయి ఎంజాయ్ చేసి వస్తాను. నాకు అప్పుడు చూసిండు, నా అభిమానంతో పోతాను, నా రెస్పెక్ట్తో ఆయన దగ్గరికి వెళ్ళా. సో బాలు గారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటారు, ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు? నేను వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలని చెప్పాను. ఓకే, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, 3 ఉన్నాయి. 3 లేవాడు ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఆయన చనిపోయిన కారణం వల్ల ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఫస్ట్ వచ్చింది కాంగ్రెసే, అంతకుముందు 2 సంవత్సరాలు కారు గుర్తు పార్టీ. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఏ పార్టీ వాళ్ళకు ఈ పార్టీకి పోయని కూతారు. నా కోరిక ఏంటంటే నేను రాజకీయం చేయట్లేదు అక్కడ, నేను రాజకీయం కోసం వెళ్ళలేదు, నా అభిమానంతో వెళ్ళాను. మా నవీనాన్ని ఇలా పడ్డాడు, నేను వెళ్ళి సపోర్ట్ చేస్తాను నా అభిమానంతో. ఏంటంటే నేను ఈ గుర్తు కోటేయండి అని చెప్పను. నా ఫీలింగ్ ఏదంటే నా ఇష్టం, తను గెలవాలి, తను నిలబడ్డ దానికి చేయి గుర్తు గెలవాలి. జూబ్లీస్లో మా అన్న ఎమ్మెల్యే కావాలని నాకు కోరిక ఉంది, మా నవీనన్న గెలవాలని చెప్పి అభిమానంతో వెళ్ళా. కానీ జూబ్లీస్ వెళ్ళి మీరు కాంగ్రెస్కి గుద్దండి, కారు గుద్దొద్దని నేను చెప్పట్లేదు. నాకు ఆ రాజకీయ డోంట్ అంటే ఎవరు రాజకీయం వాళ్ళది, నా ఇష్టం అది. నాకు ఈ రాజకీయం అంటే ఇష్టం కాబట్టి నేను కాంగ్రెస్ కోటేనని చెప్పి నా ఇష్టం అది. ఎక్కడ వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు. నాకు అన్న నచ్చింది కాబట్టి నేను అభిమానంగా వెళ్ళాను, నేను వెళ్ళి నా ప్రేమతో చెప్పాను. అసలు ఉప్పల్ బాలు అంటే తెలియంది ఏదైనా ఉందా, నేను ఇది అని నా ప్రజలకి తెలియంది ఏదైనా సీక్రెట్ అలాంటిది ఏమైనా ఉందా మీ తరపు నుంచి? నా తరపు నుంచి అంటే రీల్స్ ఇవన్నీ మేము చూస్తూనే ఉంటాం, అమ్మాయి గెటప్ వేస్తారు, శారీస్ కట్టుకుంటారు, వాటర్లో బొరుతారు. అది కాకుండా ఇంకా మీకు రీల్స్ బ్యాక్ సైడ్ కానీ కెమెరా బ్యాక్ సైడ్ కానీ నేను ఇది అని తెలియంది ఏమైనా ఉందా ప్రజలకి? ప్రజలు తెలియంది ఏముందంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఏది ఉన్నా జెన్యున్గా మాట్లాడతా, ఏది ఉన్నా ఓపెన్గా మాట్లాడతా. ఎందుకంటే నా ఇష్టం అది, నా లైఫ్, నా జర్నీ, నా జీవితం, నా గోలు, నా ఫ్యామిలీ కోసం నేను నా ఇష్టం అది. నేను ఏది ఉన్నా అది చేస్తాను. నేను వెళ్ళింది ఏంటంటే నవీన్ అన్న అంటే నాకు ఇష్టము, ఆయన గెలవాలని ప్రేమతో వెళ్ళాను, దీవించాను. కాంగ్రెస్ నుంచి ఆయన మంచి ఎమ్మెల్యే పదవి రావాలని, ఆ ఒక్క సీట్ మంచి గెలవాలని కోరుకుంటున్నా. మెయిన్గా చెప్పాలంటే కారు గుర్తున్నప్పుడు, కారు గుర్తు 10 ఏళ్ళు చేసినప్పుడు వాళ్ళు డెవలప్ చేశారు, కొన్ని చేశారు, చాలా మంచి పనులు చేశారు, దాన్ని కూడా నేను ఒప్పుకుంటాను. కేసీఆర్ కూడా చాలా మంచి పనులు చేశాడు, మస్తు చేశాడు, ఒప్పుకుంటా. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్కి అవకాశం వచ్చింది, ఎన్నోసార్లు ఓడిపోయింది కాంగ్రెస్, ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో గొడవలు పడ్డాడు, ఎన్నో పొలిటీషియన్లు పోయాడు. ఆయనకు అవకాశం వచ్చింది 5 ఏళ్ళు, ఆయన కూడా అనుభవించాలి కదా. ఎప్పుడు మేమే ఉండాలి, అతని వాళ్ళు ఉండదు, కుదరదు. ఒకసారి ఒక్కొక్క పార్టీ మారుతారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ 5 ఏళ్ళు అయినాక బీజేపీ రావచ్చు, వాళ్ళు కూడా అనుభవించాలి కదా, ప్రతి ఒక్కరు అనుభవించాలి. ఎప్పుడు మేమే ఉంటామా అనుకోవద్దని నా కోరిక. నేను కూడా అంతే, నేను ఉప్పల్ బాలు అనుకోవద్దు, ఎవరెవరు వస్తుంటారు. ఈ మధ్యలో టిక్టాక్ కొంతమంది చాలా మంది ఫేమస్ అవుతుంది. ఈ మధ్యలో ఒక ఆమె పాటలు పడుతుంది, సబర్దబర్ గుద్దండి అంటారు. జెన్యున్ ఈ టాకింగ్ అంటే ఎవరిది వాళ్ళు వైరల్ అయిపోతారు. ఎన్ని రోజులు ఉంటారు, 6 నెలలు 3 నెలలు. నేను ఫేమస్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నా బ్రాండ్ పడిపోతలేదు. నేను సంవత్సరానికి ఒక డైలాగ్ కొడతా. ఇప్పుడు షాక్ అయ్యారంటే అసలు రోడ్డుపోడు, అందరు పిచ్చెక్కిపోతున్నారు. మళ్ళీ కొత్త సంవత్సరం కొత్త డైలాగ్ నేర్చుకున్నా, అది రిలీజ్ చేస్తా. అంటే నేను కొత్తగా కనిపించాలని ఇప్పుడే ఓపెన్ చేయలేను. ఓకే బాలు గారు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు తెలుసు కదా, తీన్మార్ మల్లన్న గారు ఒక కొత్త పార్టీ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పెట్టిల్లు, దాని తరపున మీరేం చెప్తారు?
నిజం చెప్పాలంటే తిరుమల మల్లన్నకు నేను నిజంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కానప్పుడు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేశాడు. ఆయన ఇంటర్వ్యూ వల్ల నేను చాలా మంది పబ్లిక్ తెలిసిన, అట్లా కూడా ఉప్పల్లా చాలా ఎక్కడికి వెళ్ళినా తిరుమల మల్లన్న దగ్గరికి వెళ్ళిన అన్నారు. అంటే నేనేమంటుంటే నాకు లైఫ్ ఇచ్చి నన్ను ఫేమస్ చేసిన వాళ్ళకు నేను ఎవరైనా సరే, తిరుమల మల్లన్న కావచ్చు, టీవీ నైన్ కూడా పిలిచాను. నన్ను టీవీ నైన్లో నాది 45 నిమిషాల ఇంటర్వ్యూ ఉంటుంది. నాది నా టీవీ నైన్లో ఇప్పటికి నా ఇంటర్వ్యూ ఉంటుంది. నన్ను పిలిచిన ఛానల్ కానీ నన్ను ఫేమస్ చేసిన నేను ఎప్పటికైనా సపోర్ట్ చేయమంటారు. ఇప్పుడు తిరుమల మల్ల నన్ను పిలిచి అప్పట్లో నేను ఫేమస్ కానప్పుడే నాకు ఇట్లా హెల్ప్ చేసాడు. ఆయన వల్ల కొంచెం బయట పేరు వచ్చింది. ఇప్పుడు నేను ఏమనుకుంటా అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినాక నేను కలవలేదు, ఇంకా ఆయన ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్సీ అయినా కలుద్దామని బుక్కే పట్టుకున్నా, షాల్వా పట్టుకున్నా. ఇక్కడ బోడుపల్లి ఆఫీస్ కాడికి వస్తే అందరు నూకుతుండ్రు, కొట్లాట అవుతుంది, గొడవతో పోలీసులు వచ్చిర్రు. అసలు నేను ఉప్పలపాలు కదా, నేను డైరెక్ట్ పోవచ్చు అని చెప్పి బుక్కే తీసుకొచ్చిన. కార్ దిగిన అప్పటికే షాల్వా కప్పుకున్నా. ఎవడు ఓడిత్తలే దొబ్బుతుర్రు పోలీసు వాళ్ళు. ఏం లోళ్ళు అయిందో తెలియదు అప్పుడు. ఇదేంద్ర గోసర ఆయన నన్ను కూడా పోలీసులు పట్టుకుపోగలరని చెప్పి కారుకి మళ్ళీ రివర్స్ పోయినా. నేనేమంటున్నానంటే ఆయన నన్ను ఇట్లా చేశాను కాబట్టి తిరుమల మల్లన్న అనుకున్నది సాధించాలి. తిరుమల మల్లన్న నాకు నచ్చింది ఇంకో క్వాలిటీ ఏంటంటే అది ఆయన ఏదున్నా జెన్యున్గా మాట్లాడతారు, ఓపెన్గా మాట్లాడతారు. ఈరోజు చచ్చిపోయినా పర్వాలేదు, ఈరోజు ఈ గొడవ అయినా పర్వాలేదు అనే ఫిక్స్లో మాట్లాడతాడు. నాకు మెయిన్గా అంటే ఆయన వయసు నచ్చింది, అంత గుండె ధైర్యం చేసుకుని. సేమ్ రేవంత్ రెడ్డి తర్వాత రెండో రేవంత్ రెడ్డి నేను తిరుమల మల్లన్నలో చూసిన. అంటే నేను చూస్తాను. ఇప్పుడు నాకు కేసీఆర్ది కన్నా కేటీఆర్ గొంతు బాగుంటుంది. కేటీఆర్ కూడా మస్తు గట్టిగా మాట్లాడతారు, ఆయన కూడా జెన్యున్గా మాట్లాడతారు కేటీఆర్. అంటే నేను కొంత గమనిస్తాను. నాకు బాగా ఆర్ట్ఫుల్గా అంటే మళ్ళీ ఇంకోటి బండి సంజయ్ ఉంటాడు. ఆయన మాట్లాడతాడు, ఒక ఊపు వస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటా ఆయన. నేను ఇప్పుడు నా ఇంటర్వ్యూలు కాక నేను సమాజం ఏమవుతుంది, రాజకీయం అంటే ఏంది, వీళ్ళు ఇట్లా కొట్టుకోవడం ఏంది, పోలీసులు ఇలా పట్టుకపోవడం ఏంది, మళ్ళీ రావడం ఏంది, అసలు ఏంది, అసలు నాకు ఈ రాజకీయం అంటే దాన్ని నేను ఒకటి చదివేశాను అన్నట్లు. అలా తీసుకెళ్తారు, 2 రోజులు ఊరుతారు, బెయిల్ అంటారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ రాజకీయం చేస్తారు అన్నది. నాకు కూడా టీచర్లో ఒక ఎమ్మెల్యే కావాలనే కోరిక కూడా ఉంది, గోలు. రాజకీయం నేను కూడా డెవలప్ చేయాలని నేర్చుకున్నా. తర్వాత నాకు నచ్చే వాళ్ళంటే కొంచెం నేనేంది మెయిన్ పాయింట్ అంటే రాజకీయంలో మాట్లాడే ఎమ్మెల్యేలను చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను నచ్చేది. ఇంకో ఆయన ఉంటాడు జూబ్లీస్లా, వాళ్ళ కూతురు మా వైఫ్ మాకు ఓటేకుంటే మేము చచ్చిపోతాం ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన పేరు ఏంటి, కౌశిక్ రెడ్డి గారు. ఆయన బాగా మాట్లాడతారు. ఆయన గొంతు అంటే బాగా ఇష్టం. కౌశిక్ రెడ్డి సూపర్ మాట్లాడతారు. అంటే నాకు ఇష్టమైన వాళ్ళు కౌశిక్ రెడ్డి మస్తు మాట్లాడతారు. అంటే బేస్ వాయిస్ అట్లా మాట్లాడే దమ్ము ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు అంటే సేమ్ నా టైపు. ఆయన ఒకటి బాగా మాట్లాడతాడు. కేటీఆర్ మస్తు మాట్లాడతాడు, ఆయన కూడా మస్తు ఇచ్చుకుంటాడు. రేవంత్ రెడ్డి సీఎం కాకముందే చింపేసింది, ఇప్పుడు ఇంకా చింపేయడా. ఆయన గొంతు బాగుంటుంది, నాకు ఇష్టం బాగేది. మన తర్వాత తిరుమల మల్లన్న కూడా మస్తు ధైర్యం చేసిన, ఎన్నో కొట్లాట పడ్డాడు, ఎన్నో పోలీసులు గుంజుకపోయింది, ఆయన గొంతు బాగుంటుంది. తర్వాత ఇంకెవరంటే నాకు కొందరు పనులు తెలియదు, నేను ఇలా బాగా చూస్తుంటానట్లు. కొంతమంది ఎమ్మెల్యే వాళ్ళ పేరు తెలియదు నాకు, చెప్తాను మళ్ళీ. తర్వాత ఇంకెవరు మాట్లాడతారంటే ఆయన పేరు ఏం పేరు ఉంది, మస్తు మాట్లాడతారు ఆయన కూడా. ఈయన పేరు మల్లారెడ్డి కూడా మస్తు మాట్లాడతారు. బోసుడే ఏదో అంటాడు ఆయన, పాలమ్మినా పెరిగి అమ్మినా పూలు అమ్మినా అంటాడు. ఆయన మస్తు మాట్లాడు, ఆయన గొంతు బాగుంటాడు, ఆయన భయపడాడు, ఆయన ఇచ్చుకుంటాడు బాగా. తర్వాత సీతక్క కూడా బాగా మాట్లాడుతుంది గట్టిగా. సీతక్క కూడా మస్తు మాట్లాడుతుంది. నాకు కొంత ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా నాకు ఇష్టం. వీళ్ళని చూసి నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా, ఎందుకంటే ఫీల్ అవుతున్నా. వీళ్ళని నేను రోజు ఫాలో అవుతుంటా. నాకు మెయిన్గా చెప్పాలంటే వీళ్ళ కౌశిక్ రెడ్డి కూడా మస్తు మాట్లాడతాడు, బాగా ఇష్టం. కానీ నాకు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు నేను ఫీల్ అయినప్పుడు, ఆయన సీఎం కాదు మస్తు మాట్లాడతాడు, గడుసు మస్తుంది ఆయన. తర్వాత ఇంకా మల్లన్న కూడా మస్తు ధైర్యం చేసిండు. నేను చూసే కదా ఆయన కొన్ని ఇంటర్వ్యూలు, పోలీసులు గుంజుకపోయినా బస్సులు వేసిన, జీపులు ఎక్కించిన, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ మాట్లాడి. ఇప్పుడు మీకు ఇష్టమైన హీరో ఎవరు? మీకు ఇష్టమైన హీరోది డైలాగ్ మీ స్లాంగ్లో షాక్ అయ్యారా? అలా చెప్పండి. నిజం చెప్పాలంటే నాకు ఇష్టమైన హీరోలు చాలా మంది, కానీ నేను ఓళ్ళకి డైలాగ్ కొట్టలేను, ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు బయట కాబట్టి. మా హీరో ఆ హీరో డైలాగ్ అట్లనే నాకైతే హీరో డైలాగులు చెప్పాను, నాకు ఇష్టమైన హీరోలు ఎవరని చెప్పుకుంటాను నేను, అంతవరకే. నాకేంటంటే డైలాగులు రావు, ఇట్లా అన్నాం అట్లా అన్నాం మళ్ళీ కాంప్రమైజ్ అంటారు. నాకేంటంటే మెయిన్ నాకు వచ్చేది ఏంటి, డాన్స్ వస్తుంది, బర్రెలా అరుస్తాను, అంతవరకే నాకు. కానీ అలా చేయను. నాకు సమంత్ అంటే చాలా ఇష్టం, ప్రభాస్ అంటే పిచ్చి, పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. పవన్ కళ్యాణ్ సార్ది ఒక డైలాగ్ చెప్తారా? తెలుసు కదా, తగ్గేది లేదండి. తగ్గేది కాదు ఇట్లా అంటారు కదా, ఇష్టం నాకు. ఓకే ఓకే బాలుగారు, అయితే మొత్తానికి మీరు రాజకీయంలోకి రావాలనుకుంటున్నారు. ఒకవేళ మరి మీరు రాజకీయంలోకి వచ్చి ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు మీరు అప్పుడు?
ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారంటే నేను ఏ ఏరియాకి ఎమ్మెల్యే అవుతానో ఆ ఏరియాని డెవలప్ చేస్తా బాగా. రోడ్లు వేయడం కానీ, వాటర్ ప్రాబ్లం కాకుండా, వర్షాకాలం వస్తే ఈ మధ్యలో గుంతలు పెరిగి ఇంట్లోకి నీళ్ళు వచ్చి అపార్ట్మెంట్లకు నీళ్ళు పోయి చాలామంది ఫుడ్ అందక, ఇప్పుడు నల్గొండలో మీకు తెలిసే ఉంటుంది ఏంది వరంగల్నా ఖమ్మం, మొన్న వర్షానికి ఖమ్మం ఎంత మునిగిపోయింది, ఎంత నీళ్ళు వచ్చేసినాయి, ఫస్ట్ రోజులకు మొత్తం వచ్చేసినాయి. మొన్న దాకా కూడా వైజాగ్ విజయవాడలో కూడా మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. డెవలప్ అంటే మన ఏరియాని ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అయినప్పుడు మన ప్రజలకు మనం ఇది చేస్తే మళ్ళీసారి గెలిపిస్తారని చెప్పి చెయ్యాలి. ఇప్పుడు కోట్లు వస్తాయి, నొక్కడం కాదు. ఆ కోట్లు వచ్చిన దాంట్లో మనకు ఒక ఇల్లుకు, మన కారుకు, మన మెయింటెనెన్స్కి డబ్బులు తీసి దాపెట్టుకున్న తర్వాత మిగతా పైసలు ప్రజలకు వంచాలి. ఎప్పుడు తిరుగు నేను ఒక 100 ఎకరాలు కొనుక్కుని వెనకేసుకుంది నా బిడ్డకు అవుతుంది, నా బిడ్డ కొడుకు డాక్టర్కి అవుతుంది అని అట్లా పెట్టుకోవద్దు. ఏంటంటే చనిపోతే మనం ఏం తీసుకెళ్ళలేము అన్నట్లు అమౌంట్. నేనేమైనా బతుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు కొన్ని సంపాదించుకుని మన వరకు కొన్ని దాపెట్టుకుని కొన్ని డబ్బులు ప్రజలకు హెల్ప్ చేయాలి. అట్లా చేయట్లేరు, ప్రజల సొమ్మే దీన్ని దాపెట్టుకుంటున్నారు. ఏం చేస్తారు? దాపెట్టుకుని దయ్యాల పాలైనట్లయితుంది. కాబట్టి మనం ఒక ఎమ్మెల్యే అయినప్పుడు కొన్ని డబ్బులు మనం తీసి పెట్టుకుని కొన్ని డబ్బులు ప్రజలకు చేయాలి, ఓ రోల్ నేర్పియాలి, ప్రజల బాధలు తెలుసుకోవాలి. ఒకరి ఇంటికి హాస్పిటల్కి పోతే ఖర్చుకు డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్ చికిత్సకు ఫ్రీ డబ్బులు మనం కొన్ని కట్టాలి. అలా చెయ్యాలి ప్రజలకు. అయ్యో మా ఎమ్మెల్యే చేస్తున్నాడు అనేది ఒక ఊపు వస్తుంది. అంతేగాని ఓట్లు వేసేటప్పుడు ఆడుకోవడము, నమ్మస్తమ్మ ఓటేని అంటారు, గెలిచినాక ఎవరు దేకరు. అందుకే మన ఎమ్మెల్యే అయినప్పుడు మన పార్టీకి తరఫున మనం ఇలా హెల్ప్ చేయాలని నా కోరిక. ప్రతి ఎమ్మెల్యేకి చెప్పేది ఏంటంటే డెవలప్ మీరు సంపాదించుకోండి, వద్దని చెప్పట్లే, కానీ ప్రజలు కూడా హెల్ప్ చేయమని కోరుకుంటారు. ఇప్పుడు ఈ 2025లో ఈ 11 monthsలో మీకు ఒక సాడ్ మెమరీ ఉంటుంది కదా, ఏదో ఒకటి అది చెప్పండి బాలుగారు. ఈ 11 months నుంచి మీకు ఏదైనా సాడ్ మెమరీ ఉందా? నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మంచిగా ఉన్నా రేపు నాడు నాకు ఇప్పుడు పరిస్థితి వచ్చి హాస్పిటల్ పడితే నాకు ఎవరు చేస్తారు అనేది ఒక గోల్ ఉంది. ఇప్పుడు మా ఇంటి వాళ్ళకి పెడుతున్నా కాబట్టి మా అక్కని మా అన్నయ్యని రేపు నాకు ఎవరిని అయినా కూడా చూసుకోమని చెప్పొచ్చు. అందుకే మీరు లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవాలి బాలుగారు తొందరగా. ఇప్పుడు అందుకే నెక్స్ట్ అదే ప్లాన్ చేసుకుంటే నాకు కూడా టీచర్ ప్లాన్ ఉంది, ఇది చేసుకోవాలి రేపు నాడు అనే ఒక ఆడ ఉంది. చూద్దాం, ఇంకా ఆలోచిస్తాం. ఒక హ్యాపీ మెమరీ చెప్పండి. నాకైతే ట్యూషన్లో బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాను. లైఫ్ నేను చనిపోయినంత వరకు నేను ఒక ఎమ్మెల్యేగా ఎక్కాలి, గడ్డ ఎక్కాలి, పదవసేవకి వెళ్ళాలని కోరిక ఉంది, బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక. ఓకే బాలుగారు, మీ సిగ్నేచర్ డైలాగ్ ఒకసారి చెప్తారా? షాకయ్యారా, నేను ఫుట్బాల్ ఇంటర్వ్యూకి వచ్చాను గైస్, బాయ్. ఓకే, మా క్యూ న్యూస్ ప్రజలకు ఏమని చెప్పాలనుకుంటున్నారా? మీ అందరికీ ఫాలో అయ్యేటోళ్ళకు, ఈ ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను రెండోసారి తీన్మార్ మళ్ళీ ఇంటర్వ్యూకి రావడం హ్యాపీగా అనిపించింది, సంతోషం అనిపించింది. నిజం చెప్పాలంటే మా ఇంటి పక్కనే ఉంటాడు, ఆయన ఎప్పుడు కలుద్దాం అన్న వరకు ఎవరెవరో ఉంటారు అని చెప్పి పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు. ఇక నాకు భయం అవుతుంది అనుకుంటా. ఇక కొన్ని చూస్తుంటా ఆయన కలవాలని ఉంది. అప్పటి నుంచి ఆయన 10 అయినప్పటి నుంచి కలవలేదు. కలుద్దామన్న వరకు అందరు దొబ్బుతుర్రు, రానిస్తలేరు. అప్పుడే బాగుండేది, ఇట్లా అక్ చేసుకునేవాడిని. ఇప్పుడు అంత రానిస్తలేరు, గేట్ల కాదు కూడా. ఏందో మరి ఒక రేంజ్ కాగానే. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన కన్నా ఆయన పక్కన ఉన్న వాళ్ళే ఎక్కువ బిల్డప్లు ఉంటాయి కదా, ఒక్కటి తగ్గించుకోండి. ఏదైనా చెప్తాను, చాలామంది ఎవరి పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు కానీ హీరో స్థాయిలో ఉన్నప్పుడు, ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రజలు కూడా కొంతమందిని కోరుకుంటారు అన్నట్లు. ఏంటంటే ఈయన కలిస్తే బాగుంటుండే, ఈయన సెకండ్ ఇస్తే బాగుంటుండే, ఈయన అక్ చేసుకుంటే బాగుంటుండే ఒక ఫీలింగ్ ఉంటుంది ప్రజలకు. అది అనేది తీర్చాలి. కానీ ఎల్లు ఏందో ఆయన అన్నాడు, పక్కన ఉంటారు కదా బోకర్ గాళ్ళు, వాళ్ళ బిల్డప్ ఎక్కువ, అవి కూడా తగ్గించుకోండి. అది ఒక నచ్చట్లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూసా, నేను ఏదో ఓపెన్గా మాడతా. ఈ సిచ్యువేషన్ ఎంత చెప్పాలనుకున్నా అంటే, డీసెంట్గా ఒక పెళ్ళికి వెళ్ళాను నేను. ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఆయనకు నాకు తెలుసు, నాకు తెలుసు ఆ ఎమ్మెల్యేకి. ఉప్పల్ బాలు హాయ్ అంటే నన్ను చూడగా నా ఎమ్మెల్యే. అయితే ఆయన దగ్గర నేను ఇంతకుముందు ఒక రీల్ చేసా, ఒక ఫోటో దిగాను ఒక పెళ్ళిలో. మళ్ళీ డీసెంట్గా ఒక పెళ్ళిలో కలిసా. ఆయన ఏమన్నాడంటే, బాలు కూడా వచ్చారు సార్ అంటే, పిలిపి ఎక్కడ ఉన్నాడంటే, నేను బయట ఫ్రెండ్స్ దగ్గర బీర్ తాగుకుంటే ఎంజాయ్ చేసుకుంటే కూర్చున్నా. ఆయన వచ్చాడు, ఇంతసేపు టైం అని చెప్పి ఉరికాను అన్నట్లు. సార్ అన్నది ఆయనకు బాధ లేదు. ఎమ్మెల్యేకి వాళ్ళ డ్రైవర్ ఉంటాడు కదా, వీడియో తీయకు, ఫోటో తీయకు నువ్వు అంటుండు, నువ్వెవడో చెప్పడానికి అని చెప్పి వాడిని ఏసుడు వేసుకున్నా. నీకు జాబ్ ఇవ్వడం ఎక్కువ, నీ బతుకు అని చెప్పి డైరెక్ట్ ఎమ్మెల్యే ముందర ఏసుడు వేసుకున్నా. ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడతాను, సారీ తప్పైంది. నువ్వు ఒక డ్రైవర్ లాగా ఉండు, సారీ. ఆయన దగ్గర వర్క్ చేస్తున్నావు, వర్క్ చేసినప్పుడు నువ్వు అది పాటించు. ఆయన వద్దు, బాధ ఫోటో వీడియో వద్దంటే నేను తీసేస్తా. నేను ఏ ఎమ్మెల్యే దగ్గర వీడియో తీసిన ఐడిలో పెట్టుకోను.
ఆయన నాకు తెలుసు రమ్మన్నాడు, ఆయన్నే ఈడు ఓవర్ యాక్షన్ చేస్తుండు. ఈయనకి అంత బిల్డప్ ఎందుకు? నువ్వు ఆయన దగ్గర ఉండబ్బా, జాబ్ చేస్తున్నావు, నేను కూడా ఒక దగ్గర పని చేస్తాను, నేను కాదని చెప్పట్లే. అంత ఓవర్ యాక్షన్ ఇదేంది? అక్కడ గన్మేన్ ఏమల్లేడు, అక్కడ ఇంకా పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళే మళ్ళీ నీట్గా మాట్లాడారు. హాయ్ బాలు ఎలా ఉన్నారు, నీ ఫ్యాన్స్ ఏమో చెప్పి సెకండ్ ఇస్తున్నారు నాకు పోలీసు వాళ్ళు. ఆ గన్మేన్లు నాకు సంబరం అనిపిస్తుంది వాళ్ళు సెకండ్లు ఇస్తుంటే. ఎక్కడికొని అందరూ నేను హైదరాబాద్లో ఎక్కడ పోలీసు వాళ్ళు కనిపించిన ఉప్పల్ బాల్ అంటారు. ఎవరైనా గన్మేన్లు కనిపిస్తే ఉప్పల్ బాల్ అంటారు. నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఇక్కడ దాబాలని చెప్పి తీసుకెళ్తారు. గోడ అయితే ఎంత బిల్డప్ ఇచ్చినారు ఆయన, నీకు అంత బిల్డప్ ఎందుకు, తగ్గించుకో. నీ ఫోటో పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెడదాం అనుకున్నా, ఎందుకంటే తెలుసా మన తర్వాత మీ చుట్టాలు మీ వైఫ్ చూసి ఊరి పోసుకుని చచ్చిపోతారని పెట్టలే. ఈసారి ఎగస్ట్రాలు చేసినానికి ఇవ్వడన్నా డైరెక్ట్ ఫోటో పెడితే ఇన్స్టాగ్రామ్లో. ఇది మాత్రం పక్క చెప్తున్నా, ఓవర్ యాక్షన్ చేయకండి. మీకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. కానీ లేకపోతే ఒకవేళ డైరెక్ట్ కలవలేము సార్ బిజీ ఉన్నా సార్ చెప్తే అప్పుడు మేము వెళ్ళిపోతాం. సార్కి ఇష్టం లేదు కదా పొమ్మని వెళ్తాం. మీ ఓవర్ యాక్షన్ ఏంది రాడా? ఏదో మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ వరకు చేయండి అబ్బా, కానీ మీరే పెద్ద ఎమ్మెల్యే ఎంపీలా ఫీల్ కాకండి. ఈసారి ఒకరికి ఇచ్చుకున్నా ఇంకోసారి ఎవరైనా ఆపి ఓవర్ స్టేషన్ అనుకో, ఈసారి చెంప వాళ్ళు కొట్టడం ఫిక్స్ అయిపోయినా నా కోపానికి. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, ఓవర్ యాక్షన్ చేయకండి. ఒక పెద్ద పదవి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ పదవి అనేది కాపాడుకోండి. కానీ ఓవర్ యాక్షన్ మధ్యలో ఉంటారు కదా బ్రోకర్ గాళ్ళు, మీకే చెప్తున్నా తగ్గించుకోండి అవి. ఓకే బాలు గారు, ఇప్పుడు మల్లన్న గారి దగ్గరికి చాలా మంది వస్తారు కదా, ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు సమస్యల కోసం వస్తూనే ఉంటారు కదా, సో అట్లా అని చాలా మంది ఉంటారు. సో నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా కలుస్తారు మల్లన్న గారిని, ఫోటో కూడా తీసుకుందరు. ఇప్పుడు ఒక పదవి వచ్చినప్పుడు ఎవరైనా బిజీ ఉంటారు, ఇప్పుడు ఆయనదేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కలవాలి, ఆయన చూడాలని. నాలాంటి వాళ్ళు 100 మంది వస్తారు, ఆయన తప్పలేదు, ఆయన ప్రజల కోసం ఆయన బిజీ అని ఉంటారు. నేను ఆయన తప్పు పట్టట్లేదు. ఎప్పుడన్నా ఎక్కడైనా ఫంక్షన్లు కలిసినప్పుడు, ఎక్కడన్నా ఖాళీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి కలవలేము, ఆఫీస్కి వెళ్ళి ఎక్కువ మంది దాన్ని ఒప్పుకుంటా. ఎప్పుడైనా ఓపెన్ ప్లేస్కి వచ్చినప్పుడు అప్పుడు టైం ఉంటుంది కొంచెం అన్న, అప్పుడు ఉన్నప్పుడు ఆయన రమ్మన్నప్పుడు పక్కన వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. నేను ఆల్రెడీ తినవని మళ్ళీ కలిశాను ఒక్కసారి, ఆయన మంచిగానే మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఆయన కలవాలంటే సెకండ్ కాదు, వెళ్ళి నేను మళ్ళీ కలవాలంటే 10 నిమిషాలు కాదు, కలవచ్చు. నేను అనేది ఏంటంటే ఇంకెవరైనా కలవనికి వెళ్ళినప్పుడు, ఒక ఎమ్మెల్యే కలవనికి పోయినప్పుడు కూడా కొంచెం మంది ఓవర్ యాక్షన్ చేస్తారు. నేను వాళ్ళు ఏంటంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు కొంచెం బిల్డప్ ఇస్తారు, అటు చూపిస్తారు, ఆయన వీడియో ఇటు తీసుకోవద్దు, ఇటు చీప్లా చిన్న చూపు చూస్తారు అన్నట్టు. అలా ఎందుకు చేస్తారని చెప్తున్నాను. నేను తిట్టేది అది మెయిన్, చిన్న చూపు చూడొద్దు, ఎవరైనా మనుషులే అని నేను కోరుకుంటున్నా ప్రజల్ని. సో ఇదండి ఉప్పల్ బాలు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ యాంకర్ అనుష. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.